హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు డ్రామా మాత్రం చాలా బాగుండబోతుంది. సో ఎక్కడికి వెళ్ళకుండా ఫుల్ వీడియో చూసేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకెళ్తే డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ యావ్‌ని చూపిస్తారు. ఆమె సాంగ్స్ వింటూ తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవడం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూనే తన ఫియాన్సీకి మనం ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుందాం అని మెసేజ్ చేస్తుంది. అలాగే అతన్ని ఫస్ట్ టైం మీట్ అయిన రోజుని గుర్తు చేసుకుంటుంది. యాక్చువల్ గా వీళ్ళిద్దరికి చిన్నప్పుడు పెళ్లి ఫిక్స్ అయిపోయి ఉంటుందన్నమాట. ఆ పెళ్లి చేసుకోవడం యావ్‌కి చాలా ఇష్టం. కానీ ఫ్యూ డేస్ బ్యాక్ తను ఫస్ట్ టైం తన ఫియాన్సీని కలవడానికి వెళ్ళినప్పుడు అతను గార్డెన్ లో కూర్చొని ఒక పిల్లితో ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆమె అతన్ని చూసి కన్ను కూడా తిప్పుకోకుండా అలానే చూస్తూ ఉంటుంది. బట్ ఎగ్జాక్ట్ అదే టైం గా తన ఫ్రెండ్ నుండి కాల్ వస్తుందన్నమాట. కాల్ స్పీకర్ లో మాట్లాడతాడు. మీ తాతయ్య నీకు చిన్నప్పుడే పెళ్లి ఫిక్స్ చేశారట కదా. ఈ కాలంలో ఇలాంటి అరేంజ్ మ్యారేజ్ ఎవరైనా చేసుకుంటారా? పైగా అమ్మాయి ఒక పల్లెటూరి బైకు ఎలా ఉంటుందో ఏంటో. ఈ పల్లెటూరు పిల్లల గురించి తెలిసిందే కదా. దానికి తోడు నీది చాలా రిచ్ ఫ్యామిలీ. నీ స్టేటస్ కి తగ్గ అమ్మాయిని కాకుండా ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అడిగితే అతను కొంచెం ఆలోచిస్తాడు. ఇదంతా వింటున్న యావ్ అతను ఏం చెప్తాడా అని ఎదురు చూస్తుంది. కానీ లేదు, మేబీ నేను చేసుకోకపోవచ్చు అని చెప్తాడు. దాంతో ఆమె ఫేస్ లో చాలా డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది. అతని ముందుకు కూడా వెళ్లకుండానే వెనక్కి వచ్చేస్తుంది. చిన్నప్పుడు ఇద్దరు కలిసి ఆడుకున్నా అతను తన్ని ఇష్టపడట్లేదని ఆమె ఎక్స్పెక్ట్ చేసి ఉండదన్నమాట. అందుకే ఫైనల్ గా ఎంగేజ్మెంట్ బ్రేక్ చేయాలని మెసేజ్ చేస్తే అతను కూడా సరే అని అంటాడు. బస్ దిగుతూ అతని రిప్లై చూసి తన ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తూ ఉంటుంది. కానీ ఎక్కడికి వెళ్లాలో తెలియక ఫోన్ లో ఫ్రెండ్ చెప్పే ఇన్స్ట్రక్షన్స్ వింటూ నడుస్తూ ఒక కెఫెటేరియాలోకి వెళ్తూ సడన్ గా మన హీరోని గుద్దుకుంటుంది. ఇతనే మన డ్రామా హీరో లిన్. ఒక్క క్షణం తన హార్ట్ బీట్ స్టాప్ అయిపోతుందన్నమాట. అలానే చూస్తూ ఉండిపోతుంది. కాసేపు ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటారు. ఆమె లోపలికెళ్లి తన ఫ్రెండ్ ని కలిసి మాట్లాడుతూ ఉన్నప్పుడే లిన్ కూడా అక్కడికి తన ఫ్రెండ్స్ తో పాటు వస్తాడు. అతన్ని చూడగానే యావ్ ఫ్రెండ్ నువ్విక్కడేంటి అని అడుగుతుంది. ఆ టైంలో యావ్ అతన్ని కొంచెం నెర్వస్ అవుతూ చూస్తుంది. అతను గుర్తుపట్టాడో లేదో అని ఒకటే టెన్షన్ పడుతూ మనసులో ఇప్పుడు హలో చెప్పాలా లేదా అని ఆలోచిస్తుంది. కానీ చెప్పదు. అప్పుడు ఆమె ఫ్రెండ్ లిన్ తో మీరిద్దరు ఒకరికొకరు గ్రీట్ చేసుకోరేంటి, అసలు తెలియనట్టే ఉంటున్నారు అని అంటే లిన్ నేనెందుకు తనకి గ్రీట్ చేయాలి అని అంటాడు. నాకేమెవరో తెలీదు అని చెప్పేస్తాడు. ఆ మాట విన్న ఆమె షాక్ అవుతుంది. అప్పుడు ఫ్రెండ్ అంటుంది తనే యావ్ నీ ఫియాన్సీ అని అంటే అప్పుడు అతనికి అర్థం అవుతుంది తాతయ్య పెళ్లి ఫిక్స్ చేసిన అమ్మాయి ఈమె అని. కానీ అంతలో అతనికి ఒక కాల్ రావడంతో మాట్లాడడానికి బయటకు వెళ్తాడు. ఈ లోపు ఆమె అక్కడి నుంచి వెళ్లిపోవడంతో మనోడు వెనక్కి తిరిగి అక్కడ ఉందో లేదో అని చూస్తాడు. బట్ ఆమె ఉండకపోవడంతో సైలెంట్ గా మళ్ళీ లోపలికి వచ్చి తన ఫ్రెండ్స్ తో కూర్చుంటే వాళ్ళు యావ్ గురించి తెగ పొగుడుతూ ఉంటారు. తను నీ ఫియాన్సీ అంట, అసలు పల్లెటూరు పిల్లలానే లేదు కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది అని అంటుంటే అతను మాత్రం ఆమెను ఫస్ట్ టైం ఢీకొన్న విషయం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అలాగే అతను ఆమెను ఫస్ట్ టైం చూసినప్పుడు తను నెర్వస్ అవుతున్న ఫేస్ ని కూడా ఇమాజిన్ చేసుకుంటాడు. అంతలోనే ఆమె నుండి మెసేజ్ వస్తుంది. ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసే విషయం ఎప్పుడు ఇంట్లో చెప్దాం అని మెసేజ్ వస్తే అతను చూస్తాడు. బట్ దానికి రిప్లై ఇవ్వడు. ఇగ్నోర్ చేసి హాస్టల్ కి వెళ్తాడు. ఇంకో పక్క యావ్ తన హాస్టల్లో ఇద్దరు రూమ్మేట్స్ తో కలిసి చదువుకుంటూ ఉంటుంది. అంతలో ఆమె ఫోన్ కి లైవ్ స్ట్రీమింగ్ నోటిఫికేషన్ రావడంతో చాలా ఇంట్రెస్టింగ్ గా చూడడం స్టార్ట్ చేస్తుంది. చాలా మంది గేమ్స్ ఆడుతూ ఉంటారు. బట్ ఆమెకి స్పెసిఫికల్ గా ఒక గేమర్ లైవ్ స్ట్రీమింగ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అతన్ని 3 ఇయర్స్ గా ఫాలో అవుతుంది. బట్ ఆ లైవ్ స్ట్రీమర్ ఎవరో అనేది ఆమెకు అసలు తెలీదు. అతను ఎవరో కాదు, తన ఫియాన్సీనే, అంటే మన హీరో లిన్. ఆ టైంలో ఆమె ఫ్రెండ్ ఎప్పుడు ఆ లైవ్ స్ట్రీమింగ్ చూస్తూ కూర్చుంటావేంటి, నీకు వేరే పని లేదా, కనీసం బ్యూటీ మీద ఫోకస్ చెయ్యి అని టీజ్ చేస్తుంటే యావ్ ఇది చూడడం వల్ల నాకు స్ట్రెస్ తగ్గుతుందని చెప్తుంది. అందులో ఇంకో ఫ్రెండ్ వచ్చి ఒక న్యూస్ చెప్తుంది. లిన్ కాలేజ్ లో చిన్ననే అమ్మాయి ఇచ్చిన గిఫ్ట్ యాక్సెప్ట్ చేశాడు అని చెప్తుంది. నార్మల్ గా అతను ఏ అమ్మాయి గిఫ్ట్ తీసుకోడు, కానీ తీసుకున్నాడంటే ఆమె అతని లైఫ్ లో స్పెషల్ ప్లేస్ ఉండుంటుంది అని మాట్లాడుకుంటుంటే ఆ న్యూస్ విన్నాక యావ్ కి మేబీ ఇందుకేనేమో అతను తనతో ఎంగేజ్మెంట్ బ్రేక్ చేయడానికి అంత ఈజీగా ఒప్పుకున్నాడు అని డిసైడ్ అవుతుంది. అందుకే మళ్ళీ ఫోన్ చెక్ చేస్తుంది. బట్ అతను నుండి ఇంకా రిప్లై రాదనమాట. దాంతో మళ్ళీ అదే మెసేజ్ ని ఫార్వర్డ్ చేస్తుంది. ఆ మెసేజ్ చూసి లిన్ ఈమెకి నాతో ఎంగేజ్మెంట్ బ్రేక్ చేయడానికి చాలా అర్జెన్సీ ఉన్నట్టుంది అని అనుకుంటూ ఆ మూడ్ లోనే అతను ఇమ్మీడియట్ గా తన లైవ్ స్ట్రీమ్ ని ఆపేస్తాడు. 1 అవర్ కూడా కాకుండా నేను లైవ్ ఆగిపోవడంతో యావ్ మూడ్ ఖరాబ్ అయిపోతుంది. కానీ పర్లేదు అనుకుని ఆమె స్వయంగా గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తుంది. గంటలు గంటలు తరబడి ఆ గేమ్ ను ఆడుతూనే ఉంటుంది. చాలా టఫ్ గా ఉన్నా కూడా ఫైనల్ గా విన్ అవుతుంది. నెక్స్ట్ రౌండ్ ఆడేటప్పుడు ఆమె టీమ్ లో కొందరు కొత్త వాళ్ళు వస్తారు. వాళ్ళ యూజర్ నేమ్స్ చాలా వింతగా ఉంటాయి. కానీ వాళ్ళెవరో ఆమెకు తెలీదు, ఈమెవరో వాళ్ళకి తెలీదు. ఇంకో పక్క హాస్టల్లో లిన్ తన గేమ్ కంప్లీట్ చేసుకున్నాక అక్కడ చిన్ పంపిన గిఫ్ట్ ఉంటుంది. యాక్చువల్ గా అది ఆమె డైరెక్ట్ గా అతనికి ఇవ్వలేదు. లిన్ ఫ్రెండ్స్ కి ఇచ్చి ఇవ్వమని చెప్పుంటుంది. కానీ కాలేజ్ లో మాత్రం తప్పుడు రూమర్స్ స్ప్రెడ్ అయి ఉంటాయి. ఆ గిఫ్ట్ బాక్స్ లో చాలా చాక్లెట్స్ ఉంటాయి. ఆ చాక్లెట్లు తీసుకోమని చెప్పి ఫ్రెండ్స్ చాలా ఫోర్స్ చేస్తూ ఉంటాడు. మేబీ ఆ అమ్మాయి నీ మీద ప్రేమ ఎక్కువ అయ్యి నీకు ఇవి ఇచ్చినట్టుందిరా, తీసుకో అని అంటే అతను అసలు అవి తీసుకోడు. నాకు ఆల్రెడీ ఒక ఫియాన్సీ ఉంది. అప్పుడు ఫ్రెండ్స్ అతనికి చాలా నచ్చ చెప్పడానికి ట్రై చేస్తారు. అసలు మీ మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది, ఏం లేదు కదా, ఒకవైపు చిన్ స్కూల్ బ్యూటీ, తనతో రిలేషన్ ఉంటే బాగుంటుంది అని అంటారు. కానీ లిన్ కి వాటిలో ఎలాంటి ఇంట్రెస్ట్ లేకపోవడంతో వాళ్ళని అక్కడ నుంచి వెళ్ళగొడతాడు. ఆ టైంలోనే గేమ్ ఆడుతున్న అతను ఇంకో ఫ్రెండ్ గేమ్ లో ఒక అమ్మాయి నా ఫ్రెండ్ రిక్వెస్ట్
యాక్సెప్ట్ చేసింది బ్రో అని చెప్తే లిన్ కూడా వేరే అకౌంట్ నుండి అదే గేమ్ లో ఉంటాడు. అతను కూడా దాన్ని చూస్తాడు. బట్ ఆ ప్లేయర్ యావ్. ఆ విషయం వీళ్ళకి ఇంకా తెలియదు. ఇంకో పక్క ఆ రాత్రి యావ్కి అస్సలు నిద్ర పట్టదు. తనెవరో తెలీదు అని లిన్ అని ఉంటాడు కదా, ఆ మాటల గురించే పదే పదే ఆలోచిస్తూ అసలు ఎలాంటి మనిషి తను, నా గురించి తెలీదా, నా ముఖం కూడా చూడకుండానే ఉన్నాడా అని ఒక్కటే ఫీల్ అవుతూ తల బాదుకుంటుంది. ఆ నెక్స్ట్ డే యావ్ తన ఫ్రెండ్స్ తో కలిసి మళ్ళీ కాఫీ షాప్ కి వెళ్తుంది. అక్కడ వాళ్ళకు లిన్ కనిపిస్తాడు. జస్ట్ అతను మాత్రమే కాదండి, అతని పక్కన వచ్చిన చిన్ కూడా కూర్చుంటుంది. అది చూసి యావ్ ఫ్రెండ్ మనం వేరే చోట కూర్చుందాం పదా అని అంటుంది. కానీ ఆమె వినకుండా ఎందుకు వెళ్ళాలి, ఈ కెఫే వాళ్ళకు ఒక్కటే కాదు కదా సొంతం అని చెప్పి వెళ్లి వాళ్ళ ముందు కూర్చుంటుంది. ఆ ఫ్రెండ్ యావ్ తో కాలేజ్ లో చిన్ పేరు లిన్ తో కలిసి వినిపిస్తోంది. వాళ్ళిద్దరిని అలా కలిసి చూస్తుంటే నీకు బాధగా లేదా, కోపం రావట్లేదా అని అడిగితే యావ్ నాకెందుకు కోపం వస్తుంది, ఎలాగూ మేము ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటున్నాం కదా అని చెప్తుంది. ఫ్రెండ్ షాక్ అవుతుంది. ఏంటి మీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందా అని అడుగుతున్నప్పుడే ఇంకో పక్క ఉన్న లిన్ ఫోకస్ తన మీద పడుతుంది. ఆ ఫ్రెండ్ చిన్ వల్లే అతను నీతో రిలేషన్షిప్ బ్రేకప్ చేసుకుంటున్నాడా అని అడిగితే యావ్ లేదు లేదు అలాంటిదేం లేదు, నేనే ఎంగేజ్మెంట్ వద్దని చెప్పాను, పైగా ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం అని అంటుంది. దానికి ఆమె ఎందుకు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసావు అని అంటే యావ్ మేమిద్దరం అస్సలు పర్ఫెక్ట్ మ్యాచ్ కాదు, నిన్న తను నన్ను గుర్తుపట్టలేనట్టు నాటకం ఆడలేదు, నిజంగానే తనకి నేనెవరో తెలీదు అని చెప్తే అప్పుడు ఫ్రెండ్ తను లిన్ ఫ్యామిలీ కొడుకు, వాళ్ళు ఎంత రిచ్ అండ్ మంచి వాళ్ళు నీకు తెలుసు కదా, అతన్ని వదిలేస్తే నీకు మళ్ళీ ఇలాంటి వాడు దొరకడు అని నచ్చ చెప్పడానికి ట్రై చేస్తుంది. దానికి ఆమె అయితే ఏంటిప్పుడు, నాకు ఖచ్చితంగా అలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలనే రూల్ లేదు కదా, పైగా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంత బాగోలేదనే విషయం నాకు బాగా తెలుసు, మా నాన్న చనిపోయారు, మా అమ్మ రెండో పెళ్లి చేసుకున్నాక నా ముఖం కూడా చూడలేదు, నన్ను అసలు పట్టించుకోలేదు, కానీ నా జాగ్రత్త నేను బాగానే చూసుకున్నాను, నా సొంత కష్టంతోనే యూనివర్సిటీలో సీట్ తెచ్చుకున్నాను, నా గ్రేడ్స్ కూడా చాలా బాగున్నాయి, నాకు మంచి జాబ్ దొరుకుతుంది, 6 years అవుతున్నా అతను ఇప్పటి వరకు నన్ను కాంటాక్ట్ చేయలేదు, ఇక అతని కోసం నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని క్లారిటీ ఇస్తుంది. అంతా మాట్లాడాక ఎంగేజ్మెంట్ క్యాన్సిలేషన్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి పక్కనే ఉన్న ఒక డిసర్ట్ షాప్ కి వెళ్తుంది. నేను ఏదైనా తీయగా తినొస్తానని చెప్పి వెళ్లిపోతుంది. కానీ ఆ టైంలో ఆమె ఫ్రెండ్ కి మాత్రం యావ్ లుక్స్ నచ్చకే లిన్ ఆమెను రిజెక్ట్ చేస్తున్నాడేమో అని ఇమ్మీడియట్ గా వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఒక ప్లాన్ వేస్తుంది. లిన్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది, నువ్వు వెళ్లి నాకు లిన్ కి పెళ్లి సంబంధం మాట్లాడు అని ఆర్డర్ వేస్తుంది. అప్పుడే సీన్ ఒక 20 minutes ముందుకెళ్తుంది. యాక్చువల్ గా లిన్ కాఫీ షాప్ లో ఒక్కడే కూర్చుని ఉంటాడనమాట. బట్ చిన్న ఆమె వచ్చి అతని పక్కన కూర్చొని తను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. నిన్న మీ రూమ్మేట్ చేత పంపించిన చాక్లెట్స్ నీకు అందాయా అని అడుగుతుంది. లిన్ ఏం మాట్లాడకుండా నువ్వే హాస్టల్లో ఉంటావు అని స్ట్రైట్ గా అడుగుతాడు. ఆ మాట వినగానే ఆమె ఫుల్ ఎక్సైట్ అవుతూ నా రూమ్ నెంబర్ 506 అని చెప్తే లిన్ తన ఫ్రెండ్ కి వాయిస్ మెసేజ్ పెడుతూ నువ్వు తీసుకొచ్చిన చాక్లెట్స్ ఏవో ఉన్నాయి కదా, వాటిని గర్ల్స్ డార్మెటరీ రూమ్ నెంబర్ 506 కి పంపించేసాయి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళబోతుంటే అదే టైం కి అతనికి తాతయ్య నుండి ఫోన్ వస్తుంది. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవుతున్న విషయం తెలిసి ఆయన పిచ్చా కోపంతో ఊగిపోతుంటాడు. దాంతో లిన్ కి కూడా కోపం వస్తుంది. ఎవరిపైన, యావ్ పైన. కోపంతో బయటకు వస్తుంటే యావ్ లోపలికి వెళ్తూ కనిపిస్తుంది. అతను వెళ్తున్న ఆమె నాపి అసలు నీ ఉద్దేశం ఏంటి, నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని అడుగుతాడు. ఆ క్వశ్చన్ కి ఆమెకి ఫస్ట్ అర్థం కాదు. కానీ అతను అరుస్తూ మాట్లాడడంతో ఆమె పట్టించుకోకుండా లోపలికి ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతుంది. అతనికి కొంచెం బీపీ వచ్చినట్లుంది. మళ్ళీ ఆమెను గట్టిగా లాగడంతో ఆమె చేతిలో ఉన్న కేక్ కింద పడిపోతుంది. అయినా అతను అస్సలు తగ్గకుండా నువ్వే కావాలని మా తాతయ్యకి ఫోన్ చేసి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవుతుందని చెప్పావు కదా, నువ్వు నిజంగానే క్యాన్సిల్ చేయాలనుకుంటున్నావా లేక నా అటెన్షన్ కోసం ఇదంతా చేస్తున్నావా, ఒకవేళ అదే నిజమైతే నీ టైం వేస్ట్ చేసుకోవద్దు, నాకు నీపై అస్సలు ఇంట్రెస్ట్ లేదు అని గట్టిగా ఫుల్ యాటిట్యూడ్ తో అనేస్తాడు. యావ్ నవ్వుతూ చాలా బాగుంది, నాకు కూడా నీపై అస్సలు ఇంట్రెస్ట్ లేదు, పైగా నేను తాతయ్య లిన్ కి ఏ విషయం చెప్పలేదు అని తేల్చి చెప్తుంది. దానికి అతను నేను నిన్ను నమ్ముతానని ఎలా అనుకున్నావు అని అంటే ఆమె నమ్మకు, నాపై నమ్మకం లేని మనుషుల మాటలు నేను అస్సలు కేర్ చేయను, బట్ ఒకటి చెప్తున్నా విను, నేను నిజంగానే నీతో ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు ఫీల్ అవ్వడానికి నీ గురించి నా మనసులో ఎలాంటి ఆలోచనలు లేవు, పైగా నీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, నువ్వు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడమే మంచిది, లేదంటే ఆమె ఇంకేదో అనుకుంటుంది అని అనగానే అతను ఒక్కసారిగా స్టన్. ఏంటి గర్ల్ ఫ్రెండా అని ఆమెకు నాకు ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ లేదు అని చెప్పాలనుకుంటాడు. బట్ యాటిట్యూడ్ ఈగో అన్ని అడ్డొచ్చి అయినా ఏమకు నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని సైలెంట్ అయ్యి సరే నీతో నా ఎంగేజ్మెంట్ గనుక క్యాన్సిల్ అవ్వకపోతే నా పేరు మార్చుకుంటాను అని ఛాలెంజ్ చేస్తాడు. ఆమె సరే చూద్దాంలే అని చెప్పి ఇద్దరు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ లిన్ వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆమె కాస్త అప్సెట్ గా కనిపిస్తుంది. నేను ఆమెతో అంత రఫ్ గా మాట్లాడకుండా ఉండాల్సింది అని కొంచెం ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతాడు. బట్ యావ్ బాధపడేది అతను అన్న మాటలకు కాదు. ఇందాక వీళ్ళిద్దరు ఒక డాష్ ఇచ్చుకుంటారు కదా, ఆ డాష్ ఇచ్చుకునే ప్రాసెస్ లో కేకులు కింద పడిపోయి ఉంటాయి. అంత కష్టపడి తెచ్చుకున్న కేక్ పీసెస్ కింద పడిపోయి తినలేనందుకు బాధపడుతుంది. వాటిని డస్ట్ బిన్ లో వేస్తూ నా కేకులు డస్ట్ బిన్ లోకి వెళ్లిపోయాయి అని వాటిని తినలేక బాధపడుతుంది.
ఆ తర్వాత ఇద్దరు వాళ్ళ రూమ్స్ కెళ్లి ఆన్లైన్ గేమ్ ఆడడం కంటిన్యూ చేస్తారు. ఈ రోజు యావ్ గేమ్ లోకి రావడానికి కొంచెం లేట్ అవ్వడంతో లిన్ ఫ్రెండ్ ఏమైంది, ఎందుకు లేట్ అయింది అని చాట్ లో అడుగుతాడు. ఆమె ఏం లేదు, దారిలో ఒక పిచ్చోడు తగిలాడు అని చెప్తే ఇటు లిన్ మనసులో కూడా అదే గొడవ నడుస్తుంటుంది. ఆమె నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందనుకుంటుందా, కావాలని నా ముందు షో ఆఫ్ చేస్తుంది, తనకేదో నాపై ఇంట్రెస్ట్ లేదని చూపించడానికి. మధ్యలో ఫోన్ కూడా చెక్ చేస్తాడు, కొంపదీసి ఆవేమన్నా మెసేజ్ చేసిందేమో అని. బట్ ఎటువంటి మెసేజ్ లేకపోవడంతో కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఆన్లైన్ లో చాట్ చేస్తున్న ఆ గేమ్ అమ్మాయి, అదే మన యావ్ కి మెసేజ్ చేస్తాడు. వాట్ ఏ కోయిన్సిడెన్స్, నాకు కూడా దారిలో ఒక పిచ్చిది తగిలింది అని మెసేజ్ పెడతాడు. నార్మల్ గా గేమ్ ఆడేటప్పుడు అస్సలు మాట్లాడకుండా సైలెంట్ గా ఉండే మిస్టర్ నెంబర్ ఈ రోజు ఇలా మెసేజ్ పెట్టడం చూసి యావ్ షాక్ అవుతుంది. ఇక్కడ మిస్టర్ నెంబర్ అంటే లిన్ ఆడే అకౌంట్ పేరు అన్నమాట. సో అతను పెట్టిన మెసేజ్ కి నీకు తగిలిన పిచ్చిది నాకు తగిలిన పిచ్చోడి కంటే బెటర్ అయి ఉంటుందిలే అని అంటుంది. దానికి మిస్టర్ నెంబర్ నుండి ఎలాంటి రిప్లై రాదు. ఆమె కొంచెం వింతగా అనిపిస్తుంది. ఆ తర్వాత మిగతా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు లిన్ కు ఒక అర్జెంట్ కాల్ వస్తుంది. అటు యావ్ కి కూడా లిన్ ఫ్యామిలీ నుండి కాల్ వస్తుంది, తాతయ్యకి హెల్త్ బాలేదని. సో దాంతో ఆమె టెన్షన్ తో అక్కడ నుంచి బయలుదేరుతుంది. వెళ్లే ముందు తన గేమ్ ఫ్రెండ్స్ కి ఇంట్లో ఒకరికి హెల్త్ బాలేదు, నేను వెళ్ళాలి, గేమ్ ఆడలేను అని మెసేజ్ పెడుతుంది. అదే టైంలో లిన్ కూడా గేమ్ లో నుండి లెఫ్ట్ అవ్వడంతో అతని ఇంట్లో కూడా ఎవరో సిక్ గా ఉన్నారని ఫ్రెండ్స్ యావ్ కి చెప్తారు. ఇద్దరు సిచ్యువేషన్స్ ఒకేలా ఉండడంతో లిన్ ఫ్రెండ్ ఆమెతో మనం రియల్ లైఫ్ ఫ్రెండ్స్ అవ్వొచ్చా అని అడుగుతాడు. సో ఆమె అప్పుడు తన వీచాట్ ఐడి ఇస్తుంది. ఇద్దరు టెన్షన్ తో టాక్సీ కోసం పరిగెడతారు. ఎంత కోయిన్సిడెన్స్ అంటే ఇద్దరు ఒకే టాక్సీ ఎక్కడానికి వెళ్తారు. కానీ యావ్ ముందుగా చూడడంతో ఆమె ఆ టాక్సీలో వెళ్తుంది, అతను ఇంకో టాక్సీలో వెళ్తాడు. తీరా డెస్టినేషన్ కి చేరుకున్నాక గానీ వాళ్ళకి అర్థం కాదు ఇద్దరు వచ్చింది ఒకే చోటికని. ఆమె అక్కడికి రావడం చూసి అతని మనసులో ఈమె ఇంత కంగారుగా వచ్చింది మా తాతయ్యని కలవడానికేనా అని షాక్ అవుతాడు. లోపలికి వెళ్ళాక ఆయన సాంగ్ ని అడుగుతాడు తాతయ్యకి ఏమైంది అని. దానికి ఆమె ఆఫ్టర్నూన్ మిస్టర్ లియాంగ్ ఫోన్ చేసి మీ ఇద్దరు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవుతుందని చెప్పారు. వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ బ్రేక్ అవుతుందన్న విషయం తెలిసిన వెంటనే అతను అన్నం నీళ్లు అన్ని వదిలేసి ఇప్పటి వరకు అలాగే ఉండుంటాడు. పైగా నైట్ 8 o'clock ఆయన హార్ట్ లో స్ట్రోక్ రావడంతో డాక్టర్ ని పిలిపించాం. ఆయన చూసి మెడిసిన్ ఇచ్చాక ఇప్పుడు తాతయ్య కొంచెం పర్లేదు అని చెప్తుంది. దాంతో లిన్ రియలైజ్ అవుతాడు యాక్చువల్ గా తాతయ్యకి ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిన విషయం చెప్పింది తను కాదు ఇంకెవరో అని. నెక్స్ట్ వాళ్ళిద్దరు తాతని కలవడానికి లోపలికి వెళ్తారు. లిన్ ని చూడగానే ఆయన పిచ్చ కోప్పడతారు, కానీ యావ్ని మాత్రం చాలా బాగా చూసుకుంటారు. ఆమెతో ప్రేమగా మాట్లాడుతూ లిన్ ని వాటర్ తీసుకురమ్మని ఆర్డర్ వేస్తాడు. తన కోసం కాదు, యావ్ కోసం. తాతయ్య చెప్పారు కాబట్టి అతను వెళ్తాడు. యావ్ అక్కడ కూర్చొని తాతయ్య మీరు అన్నం తినట్లేదని అంటూ సాంగ్ చెప్పారు, ఎందుకు తినట్లేదు అని చాలా ప్రేమగా మాట్లాడుతూ అతనికి అన్నం తినిపిస్తుంది. లిన్ దూరం నుండి ఇదంతా గమనిస్తూనే ఉంటాడు. అప్పుడు తాతయ్య యావ్తో సాడ్ గా నేనే వాడిని ఎక్కువగా గారాబం చేసి పాడు చేశాను, వాడు గనుక నిన్ను ఇబ్బంది పెడితే నాకు చెప్పు, వాడి సంగతి తేలుస్తాను అని అంటే ఆమె లేదు లేదు తాతయ్య అతను నన్నేం అనలేదు అని కవర్ చేస్తుంది. తాతయ్య వాడే కదా నిన్న ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోమని ఫోర్స్ చేశాడు అని అడుగుతాడు. కానీ అక్కడ గనక నిజం చెప్తే తాతయ్య హెల్త్ మళ్ళీ పాడవుతుందని ఆమెకు బాగా తెలుసు. అందుకే అసలు మేము ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడం లేదు తాతయ్య, మేము జస్ట్ అని ఏం చెప్పాలో తెలియక తడబడుతుంటే అంతలోనే లిన్ అందుకొని గేమ్స్ వల్ల తాతయ్య అని అంటాడు. ఆమె కూడా అవునవును గేమ్ విషయంలో మా ఇద్దరి మధ్య ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది, దాంతో మిగతా వాళ్ళు కూడా తప్పుగా అర్థం చేసుకుని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అనుకున్నారు అని అబద్ధం చెప్పేస్తాడు. ఆ మాటతో తాతయ్య రిలాక్స్ అయ్యి తన మనవడి చేయి పట్టుకుని యావ్ చేతిలో పెడతారు. ఇద్దరు చేతులు ఫస్ట్ టైం కలవడంతో చాలా నెర్వస్ అవుతూ చూసుకుంటారు ఒకరికొకరు. తాతయ్య మొత్తం ఫుడ్ కంప్లీట్ చేయడంతో లిన్ ఆ బౌల్ తీసుకుని బయటకు వచ్చి ఆన్ సాంగ్ ఇస్తాడు. అది చూసి ఆమె హ్యాపీగా ఫీల్ అవుతూ నాకు తెలుసు మిస్ యావ్ ఇక్కడికి వస్తే అతను ఫుల్ గా తినేస్తాడని అని చెప్తే అప్పుడు లిన్ అడుగుతాడు అంటే ఆమె ఇక్కడికి తరచూ వస్తూ ఉంటుందా అని అడిగితే ఆన్సాంగ్ అవును మిస్ యావ్ ఎప్పుడు వస్తుంటారు, నువ్వు అబ్రాడ్ లో ఉన్నప్పుడు తాతయ్యకి ఒంట్లో అస్సలు బాలేదు, అప్పుడు యావ్ 1 week ఇక్కడే ఉండి ఆయనను చాలా జాగ్రత్తగా చూసుకుంది అని చెప్తుంది. అంతలో యావ్ కూడా బయటకు వస్తుంది. నెక్స్ట్ డే క్లాస్ ఉండడంతో తాతయ్య కూడా నిద్రపోయారు కాబట్టి తను కాలేజ్ కి వెళ్తానని చెప్తుంది. ఆన్సాంగ్ డ్రైవర్ ని పంపిస్తానని అన్నా కూడా ఆమె వద్దు టాక్సీలో వెళ్తానని చెప్తుంది. బట్ మనోడు ఉన్నారు కదా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి పద ఇద్దరం కలిసి వెళ్దాం అని అంటాడు. ఆ టైంలో యావ్ కి లిన్ ఫ్రెండ్ నుండి మెసేజ్ వస్తుంది. అతను గేమ్ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక వీచాట్ గ్రూప్ క్రియేట్ చేసి ఉంటాడు. ఎవరికి ఎప్పుడు గేమ్ ఆడాలనిపిస్తే అందులో అప్పుడు మెసేజ్ చేయొచ్చానని. ఆమె గ్రూప్ లో మెసేజ్లు పెడుతూ ఉంటుంది. లిన్ ఫోన్ కి కూడా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు ఆమె కొంచెం వింతగా అనిపిస్తుంది. కానీ ఆ టైంలో అతను ఏదో వీడియో చూడడంతో ఆమె కూడా దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా లైట్ తీసుకుంటుంది. అప్పుడే సడన్ గా డ్రైవర్ బ్రేక్ వేయడంతో ఆమెకు ముందుకు పడబోతుంది. లిన్ ఎగ్జాక్ట్ టైం కి ఆమెను పట్టుకొని కాపాడుతాడు. అంతా బానే ఉండడంతో యావ్ లిన్ తో తాతయ్య బాగయ్యాక మనం ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసే విషయం అతనితో మాట్లాడదాం, అప్పటి వరకు ఆగడం మంచిది కదా, ఆయన హెల్త్ మళ్ళీ పాడవకూడదని నేను చెప్తున్నాను అని చెప్తుంది. దానికి అతను అర్థం చేసుకుని హా సరే సరే అని చెప్తాడు. అలా ఇద్దరు వెళ్తుంటే దారిలో లిన్ ఏదో కొనడానికి కార్ ఆపమంటాడు. అతను షాప్ కి వెళ్లి ఏదో థింగ్ కొనుక్కొని వస్తుంటే ఆమె అది చూసి మేబీ అతని గర్ల్ ఫ్రెండ్ కోసం ఏదో కొన్నట్టున్నాడు అని ఆలోచిస్తూ ఉంటే అతను మళ్ళీ కార్ ఎక్కుతాడు. కాసేపట్లో వాళ్ళు కాలేజ్ కి రీచ్ అవుతారు. ఆమె తన హాస్టల్ వైపు నడుస్తూ ఉంటే
అతను కూడా ఆమె వెనకాలే నడుస్తూ ఉంటాడు. అది చూసి ఆమె కొంచెం అనీజీగా ఫీల్ అయ్యి ఇతనేంటి గర్ల్స్ హాస్టల్ వైపు వస్తున్నాడు అని అనుకుంటూ అలానే స్లోగా నడుస్తూ ఉంటే ఎదురుగా ఒక సైకిల్ వచ్చి ఆమెను గుద్దబోతుంది. బట్ ఎగ్జాక్ట్లీ మనోడు ఆమెను పక్కకు లాగి పట్టుకుంటాడు. దాంతో వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అవుతారు. ఇద్దరి కళ్ళు ప్లస్ అయిపోతాయి. బట్ ఎనీహౌ కాసేపటికి రియలైజ్ అయ్యి దూరం అవుతారు. కాపాడినందుకు ఆమె థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోతుంది. అప్పుడు అతను ఆమెను హాస్టల్ రూమ్ వరకు డ్రాప్ చేయడానికి ఆమె పక్కనే నడుచుకుంటూ వస్తాడు. కానీ సరిగ్గా అదే టైం కి హాస్టల్ బయట చిన్ కనిపిస్తుంది. ఆమెను చూడగానే మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఓహో లాస్ట్ కి ఈమె గిఫ్ట్ ఇవ్వడానికి ఇంతవరకు నడుస్తూ వస్తున్నాడన్నమాట అని అనుకుని అతని వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి హాస్టల్లోకి పరిగెడుతుంటే అతను పిలిచి ఇందాక షాప్ లో ఒక బ్యాగ్ కొన్నారు కదా అది ఆమెకి ఇస్తాడు. ఆమె షాక్ అవుతుంది. ఇది నా కోసమా అని. అవును నీ కోసమే అని చెప్తాడు. ఎగ్జాక్ట్ టైం కి అక్కడ చాలా క్రాకర్స్ కాలుస్తుంటారు. ఆ క్రాకర్స్ ని యావ్ అలానే హ్యాపీగా చూస్తూ ఉంటే అలా చూస్తున్న ఆమెని లిన్ కూడా చూస్తూ ఉండిపోతాడు. అతను అలానే చూడడం ఆమె అబ్జర్వ్ చేయడంతో అతను ఇమ్మీడియట్ గా కళ్ళు తిప్పుకొని ఆ గిఫ్ట్ ఇచ్చి వెళ్లిపోతాడు. తన రూమ్ కి వెళ్ళాక ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఆమెకి ఇష్టమైన ఫేవరెట్ కేక్ ఉంటుంది. అదే ఆ రోజు అతని వల్ల కింద పడిపోయి పాడైపోయిన కేక్ అన్నమాట. అది చూసి హ్యాపీగా తన ఫ్రెండ్స్ కి కూడా ఇచ్చి తను కూడా తింటుంది. ఇంకో పక్క లిన్ తన రూమ్ కి రాగానే అతని ఫ్రెండ్ ఒక విషయం చెప్తాడు. కాలేజ్ లో చిన్తో అతను డేటింగ్ లో ఉన్నాడని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయని అని ఆమె పోస్ట్ చేసింది అన్న విషయాలన్నీ చెప్తారు. అది విన్నాకనే లిన్ కి క్లారిటీ వస్తుందన్నమాట. యావ్ గర్ల్ ఫ్రెండ్ అని ఎవరిని ఉద్దేశించి అందో కానీ అతని విషయాన్ని అంత ఈజీగా వదిలేడు. ఇమ్మీడియట్ గా యావ్ కి కాల్ చేసి రేపు ఈవినింగ్ 7 o'clock కి నువ్వు ఫ్రీగా ఉన్నావా అని అడుగుతాడు. ఆమె ఎందుకు అని అడిగితే తాతయ్య కొన్ని ఫ్రూట్స్ పంపించారు, రేపు నా హాస్టల్ కి వచ్చి తీసుకెళ్ళు అని చెప్తాడు. నెక్స్ట్ డే ఆమె అక్కడికి వెళ్లేసరికి అతను అక్కడ చిన్తో మాట్లాడుతూ ఉంటాడు. దూరం నుంచి వాళ్ళిద్దరు చాలా డీప్ గా మాట్లాడుకోవడం చూసి వాళ్ళిద్దరి మధ్యలో నేనెందుకు అని అక్కడి నుంచి వెళ్లిపోబోతుంది. కానీ లిన్ ఆమెకు మెసేజ్ చేస్తాడు, అక్కడే కదలకుండా నిలబడు అని అనడంతో ఆమె ఆగిపోతుంది. చిన్న ఏడుస్తూ నువ్వు నన్ను ఇష్టపడకపోవచ్చు, నేను కాదన్ను, కానీ నా పట్ల ఇలా రూడ్ గా బిహేవ్ చేయకు అని అంటుంది. దానికి లిన్ నువ్వేం తప్పు చేశావో నీకు బాగా తెలుసు. ఫస్ట్ విషయం నేను నీ గిఫ్ట్ అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. నీ గిఫ్ట్ ని నీ రూమ్ కి తిప్పి పంపించాను. ఇక ఆ రోజు కాఫీ షాప్ లో కలవడం జస్ట్ ఒక యాక్సిడెంట్. అసలు నాకు నువ్వెవరో కూడా తెలీదు. నేను ఫస్ట్ టైం అక్కడ చూసాను. అలాంటప్పుడు నువ్వు అలాంటి పోస్టులు ఎలా పెడతావు? చూడు నేను ఈ విషయాన్ని ఇంతకంటే పెద్ద చేయాలనుకోవట్లేదు. సో నువ్వు ఆ పోస్ట్ ని డిలీట్ చేసి అందరికీ అబద్ధం అని చెప్పి క్లారిఫై చేయి అని ఆమెకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి యావ్ వైపుకు చూసి నేను చెప్పింది ఇప్పటికైనా అర్థమైందా అని అంటాడు. అతను అక్కడ మాట్లాడుతుంది చింతో అయినా అతని చూపు మాత్రం యావ్ వైపు ఉండడంతో దాంతో యావ్ మనసులో ఈయన నాతో మాట్లాడుతూ నాకు క్లారిఫికేషన్ ఇస్తున్నాడా అని అనుకుంటుంది. అంతలోనే చిన్న ఏడుస్తూ అక్కడి నుంచి దెబ్బకు జంప్ అవుతుంది. ఆ తర్వాత లిన్ ఫ్రూట్స్ బాక్స్ తీసుకొని యావ్ దగ్గరకు వచ్చి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు. ఆమె రూమ్ కండంతో అతను ఆమెతో పాటు నడుస్తూ అక్కడి వరకు వచ్చి తాతయ్య ఇచ్చిన ఫ్రూట్స్ ఆమె చేతికి ఇస్తాడు. ఆమె ఆ బాక్స్ తీసుకొని తన రూమ్ కి వెళ్తుంది. ఆ టైంలోనే ఆమె ఫ్రెండ్స్ వచ్చి ఒక విషయం చెప్తారు. తెలుసా యావ్ చిన్ లిన్ కి మధ్య అసలు ఏమీ లేదు, ఆమె కావాలనే ఫాల్స్ రూమర్ స్ప్రెడ్ చేసింది అని అంటారు. ఆ విషయం యావ్ కి ఆల్రెడీ తెలుసు కాబట్టి లైట్ తీసుకొని తను తెచ్చిన ఫ్రూట్స్ ని ఫ్రెండ్స్ కి కూడా ఇస్తుంది. అందులో ఒక ఫ్రెండ్ కాలేజ్ స్పోర్ట్స్ మీట్ జరగబోతుంది, నీకోసం ఏ ఫామ్ ఫిల్ చేయాలి అని అడిగితే ఆమె 100 meters రన్నింగ్ రేస్ రాయి అని చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ యావ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక బ్యాడ్ న్యూస్ చెప్తుంది. నేను నీ పేరు 100 meters రేస్ కోసమే అప్లై చేశాను, కానీ లిస్ట్ లో నీ పేరు 5 kilometers లాంగ్ రన్ రేస్ లో ఉంది అని చెప్తుంది. అదే టైంలో యావ్ కి ఇంకో విషయం తెలుస్తుంది. ఈ 5 kilometer రేస్ లో ఎవ్రీ ఇయర్ చిన్ విన్ అవుతుందని, పైగా అందరు ఫామ్ సబ్మిట్ చేసింది కూడా తనే అని. దాంతో ఆమె కావాలని పేరు మార్చేసి ఉంటుందని యావ్ కి డౌట్ వస్తుంది. సో అందుకే ఇక డిసైడ్ అవుతుంది రేస్ కి ఎలాగూ టైం ఉంది కాబట్టి ఏం చేయాలో అప్పుడు చూద్దాంలే అని. కట్ చేస్తే రేస్ జరిగే రోజు రానే వచ్చింది. గ్రౌండ్ లో అందరూ రెడీగా ఉంటారు. అక్కడ యావ్ ని చూసి చిన్ వెటకారంగా నవ్వుతూ ఎగతాళి చేయాలని చూస్తుంది. యావ్ ఫ్రెండ్స్ ఆమెకి గట్టిగా కౌంటర్ ఇవ్వబోతుంటే యావ్ నే ఆపుతుంది. కాంపిటీషన్ స్టార్ట్ అవబోతుంది కదా, ఎవరు గెలుస్తారో అందరికీ తెలిసిపోతుంది అని చెప్తుంది. అంతలో పార్టిసిపెంట్స్ అందరినీ పొజిషన్ తీసుకోమని అనౌన్స్ చేస్తారు. నేమ్స్ అనౌన్స్ చేసేటప్పుడు యావ్ కూడా పార్టిసిపేట్ చేస్తుందని మన హీరో గారికి తెలుస్తుంది. దాంతో అతను కూడా రేస్ చూడడానికి వచ్చి కూర్చుంటాడు. కాసేపట్లో స్టార్ట్ అవుతుంది. ఎప్పటిలాగే చిన్న అందరికంటే ఫాస్ట్ పరిగెడుతుంది. మిగతా వాళ్ళు కూడా ఆమె వెనకాలే ఉంటారు. కానీ యావ్ మాత్రం అందరికంటే చాలా వెనకబడిపోతుంది. అది చూసి లిన్ ఫ్రెండ్స్ ఈ అస్సలు గెలవలేదు బ్రో, గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది, ఎలా కవర్ చేస్తుంది అని అనుకుని అక్కడ చూడడానికి ఏమీ లేదని లేచి వెళ్లిపోతుంటారు. కేవలం వాళ్ళే కాదు అక్కడ ఉన్న టీచర్స్ మిగతా స్టూడెంట్స్ అందరూ చిన్ గెలుస్తుంది అనుకుంటారు. కానీ సీన్ రివర్స్ అవుతుంది. యావ్ సడన్ గా స్పీడ్ పెంచుతుంది. అప్పటికే మిగతా పార్టిసిపెంట్స్ అందరూ చాలా టైర్డ్ అయిపోయి ఉంటారు. చివరకు చిన్ కూడా టైర్డ్ అయిపోయి ఉంటుంది. కానీ యావ్ మాత్రం చాలా యాక్టివ్ గా ఫుల్ ఆన్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ఆమె స్పీడ్ చూసి చిన్ కూడా కంగారుగా వేగంగా పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది. ఈ టైంలో లిన్ ఎక్సైట్మెంట్ మాత్రం మామూలుగా ఉండదు. మనసులో యావ్ గెలవాలి యావ్ గెలవాలి యావ్ గెలవాలని కోరుకుంటూ ఉంటాడు. ఫైనల్ గా యావ్ ని రేస్ విన్ అవుతుంది. యావ్ ఆనందానికైతే హద్దులే ఉండవు. పల్లికలించి ఒకటే ఎగ్జైట్ అవుతూ ఉంటుంది. కానీ ఈ మూమెంట్ లో లిన్ కి ఒక విషయం
అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఆమెకు అతను డాష్ ఇచ్చినప్పుడు ఆ మూమెంట్ నుండే ఆమెను ఇష్టపడడం స్టార్ట్ చేశాడని, ఆ ఇష్టం ఇప్పుడు ఆమె పైన ప్రేమగా మారింది అని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత వాళ్ళు స్టెప్స్ దిగుకుంటూ వస్తూ ఉంటారు. ఎదురుగా లిన్ కూడా తన ఫ్రెండ్స్ తో స్టెప్స్ ఎక్కుతూ ఉంటాడు. ఇద్దరు ఒకరికొకరు చూసుకొని వెళ్లిపోతారు. ఆమె స్టెప్స్ దిగి వెళ్తూ మనోడు ముందుకెళ్లకుండా అక్కడే ఆగిపోయి ఆమెను చూస్తూ ఉంటాడు. యావ్ ఫ్రెండ్స్ వెళ్తూ ఈ రోజు రేస్ గెలిచాం కాబట్టి ఏదైనా కాస్ట్లీ రెస్టారెంట్ లో తిందామా అని మాట్లాడుకుంటూ ఉంటారు. కాస్ట్లీ అన్న పదం వినగానే, కాస్ట్లీయా? నా గ్రాండ్ పా నా కోసం వెతికిన అమ్మాయి కోసం నేను చాలా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉందనుకుంటా అని మనసులో అనుకుంటూ ఒకటే మురిసిపోతాడు. ఆమెను చూసి ఒకటే నవ్వుతుంటే ఫ్రెండ్ అడుగుతాడు, ఏంట్రా నవ్వుతుంటే ముత్యాలు పడుతున్నాయి అని అంటే, అదంతా సరే కానీ రెస్టారెంట్ కి వెళ్దాం పదా అని అంటాడు. ఫ్రెండ్ అదేంటి, అది నీ సొంత రెస్టారెంట్ అంటావు కదా, నీకు తిని తిని బోర్ కొట్టేసింది, మళ్ళీ అక్కడేనా అని అడిగితే లిన్ ఆమె వైపుకు చూసి, ఇప్పుడు రీజన్ వేరే ఉంది పదా అని పిలుచుకుపోతాడు. అటు ఆ ముగ్గురు ఫ్రెండ్స్ రెస్టారెంట్ కి వెళ్తారు. అంతలో యావ్ వాష్రూమ్ కి వెళ్తున్నప్పుడు దారిలో మళ్ళీ లిన్ ని గుద్దుకుంటుంది. అలా యాక్సిడెంట్ గా కలవడంతో ఇద్దరి మధ్య మాటలు స్టార్ట్ అవుతాయి. నువ్వు ఇక్కడికి డిన్నర్ కి వచ్చావా అని అతను అడిగితే ఆమె అవునని చెప్తుంది. దానికి అతను, మేము ముందుగా బుక్ చేసుకోవడం వల్ల మాకు ఇక్కడ ప్రైవేట్ రూమ్ దొరకట్లేదు అని చెప్పి ఆమె బుక్ చేసిన రూమ్ నెంబర్ అడుగుతాడు. మనోడు ఇమ్మీడియట్ గా, అయితే మీ ప్రైవేట్ రూమ్ ని మాతో షేర్ చేసుకుంటావా అని అడుగుతాడు. కాదనలేక సరే అని చెప్పి వాళ్ళని తన రూమ్ కి తీసుకెళ్లి తన రూమ్మేట్స్ కి పరిచయం చేస్తుంది. కాలేజ్ హార్ట్ థ్రోబ్ అయిన లిన్ ని అక్కడ చూసేసరికి ఫ్రెండ్స్ షాక్ అయిపోతారు. ఫుల్ ఎక్సైట్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఆమె, నీ ఫ్రెండ్స్ ఎక్కడ అని అడిగితే అతను, నా ఫ్రెండ్స్ బయట ఉన్నారు, వాళ్ళని తీసుకొని వస్తానని చెప్పి వెళ్తాడు. అతను అలా వెళ్ళగానే యావ్ ఫ్రెండ్స్ ఇద్దరు ఆమెను టీజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. నువ్వు లిన్ ని డేట్ చేస్తున్నావు కదా, మాకు చెప్పనే లేదు, అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తూనే ఉంటే ఆమె, అలాంటిదేం లేదు, వాళ్ళకి ప్రైవేట్ రూమ్ దొరకట్లేదని షేర్ చేసుకోమన్నాను అంతే అని చెప్తుంది. దానికి ఫ్రెండ్స్, ఇంత పెద్ద రెస్టారెంట్ లో కేవలం నిన్నే ఎందుకు రూమ్ షేర్ చేయమని అడిగాడు, నీకు అతనిపై డౌట్ రావట్లేదా అని అడుగుతుంటే ఆమె, అస్సలు వాగకండి, నాకు అతనితో అంత పరిచయం కూడా లేదు అని చెప్తుంది. ఎగ్జాక్ట్ టైం కి లిన్ వాళ్ళు లోపలికి వస్తారు. లిన్ డైరెక్ట్ గా లోపలికి వచ్చినోడు యావ్ పక్కనకి వచ్చి కూర్చొని, ఎవరితో అంత పరిచయం లేదు అని అడుగుతాడు. ఆమె టెన్షన్ పడిపోయి, అలాంటిదేం లేదు అని నీళ్లు తాగడం స్టార్ట్ చేస్తుంది. నువ్వు నీ ఫ్రెండ్స్ తో నాతో అంత పరిచయం లేదని చెప్తున్నావని నాకు అనిపించింది అని అంటే ఆమెకు ఒక్కసారిగా గొంతులో ఏదో పడ్డట్టు విపరీతంగా దగ్గొస్తుంది. ఆమె దగ్గగానే టిష్యూ ఇస్తూ, దగ్గుతున్నావంటే నువ్వు తెలీదు అన్నది నా గురించేనా అని చెప్పగానే ఆమె టెన్షన్ తో, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, పవర్ బ్యాంక్ తీయడానికి బయటికి వెళ్తాను అని చెప్పి పరిగెత్తుతుంది. అప్పుడు లిన్ మనసులో, ఓహో రివెంజ్ తీర్చుకుందనమాట, నేను తెలీదు అన్నందుకు ఇప్పుడు నేను తెలీదు అని చెప్తుందా అని ఒక చిన్న నవ్వు నవ్వుకుంటాడు. ఆమె పవర్ బ్యాంక్ కోసం వెళ్ళిందల్లా తిరిగి వచ్చేటప్పుడు తనతో పాటు ఇంకో అబ్బాయిని తీసుకొని వస్తుంది. వాళ్ళిద్దరు లోపలికి వస్తుంటే మనోడు తల లేపి సీరియస్ లుక్ ఇచ్చి, పవర్ బ్యాంక్ తెచ్చుకుంటాననే టైంలో ఎవరో అబ్బాయిని తీసుకొని వచ్చింది అని సీరియస్ అవుతుంటాడు. ఇతను నా సీనియర్, తను కూడా వస్తానంటే కాదని లేకపోయాను అని చెప్తే, ఇంతకీ ఈ అబ్బాయి ఎవరు అని అడిగితే అతను తన్ని తాను ఇంట్రడ్యూస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అతను తన పేరు హాంజిన్ అని, ఆమె చదివే యూనివర్సిటీలోనే తను కూడా చదువుతున్నాడని, వింటర్ బ్రేక్ టైమ్ లో యావ్ తో కలిసి ఇక్కడే పార్ట్ టైం జాబ్ చేశానని చెప్తాడు. హాంజిన్ మార్నింగ్ జరిగిన రన్నింగ్ రేస్ గురించి యావ్ ని ఫుల్ పొగిడేస్తాడు. వాడు యావ్ గురించి పొగుడుతుంటే మనోడికి మనసులో మండిపోతుంది. పైగా కాలేజ్ లో కలవడం కుదరలేదంటూ యావ్ వద్దంటున్నా వినకుండా తనే స్వయంగా ఆమె బౌల్లో ఫిష్ సర్వ్ చేస్తాడు. యావ్ కి చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. తనే తింటానని చెప్తున్నా కూడా అతను మాత్రం సర్వ్ చేస్తూ ఉంటాడు. పైగా ఆమెకి ఫిష్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. వీడికి అస్సలు లిమిట్స్ తెలియనట్టున్నాయి, చాలా బౌండరీ క్రాస్ చేస్తున్నాడు అని మనసులో తిట్టుకుంటూ లేనేదో టిష్యూ పేపర్ తీసుకోవడానికి లేచి కావాలనే హాంజిన్ ఇచ్చిన ఫుడ్ మీద పడేస్తాడు. ఇక ఆ ఫుడ్ తినడం కుదరదు కాబట్టి ఆ బౌల్ ని పక్కన పడేసి యావ్ కి ఇంకో బౌల్ ఇస్తాడు. హాంజిన్ బిహేవియర్ తో ఆల్రెడీ ఇబ్బంది పడుతున్న యావ్ కి లిన్ చేసిన ఈ పని చాలా నచ్చుతుంది. కానీ అతను మాత్రం తగ్గడు. మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. నా దగ్గర 2 థియేటర్ టికెట్స్ ఉన్నాయి, సండే నువ్వు ఫ్రీగా ఉంటావా అని అడుగుతాడు. ఆమె లేదు అని చెప్తుంది. దానికి హాంజిన్, అందులో సిగ్గుపడ్డానికి ఏముంది, జస్ట్ మూవీయే కదా, సండే ఆఫ్టర్నూన్ నేను నిన్ను పిక్ చేసుకోవడానికి వస్తాను అని అంటుంది. ఇదంతా వింటున్న మనోడు ఫుల్ జెలస్ తో గ్లాస్ ని గట్టిగా ఒత్తుతుంటాడు. యావ్ కొంచెం నెర్వస్ తో ఏం మాట్లాడలేకపోతుంటే అంతలో లిన్ మధ్యలో అందుకొని, లేదు ఆమె సండే ఫ్రీగా లేదు అని చెప్తాడు. హాంజిన్, ఆమె సండే ఫ్రీగా ఉండదని నీకెలా తెలుసు అని అంటే అతను సీరియస్ గా, ఫ్రీగా ఉంటుందని నీకెలా తెలుసు అని అంటాడు. అంతలో యావ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి, నేను సండే ఫ్రీగా లేను, అయినా నాకు థియేటర్ షో చూడడం అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పడంతో ఆ హాంజిన్ గారు ముఖం మార్చుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. డిన్నర్ అయిపోయాక యావ్ బిల్ పే చేయడానికి వెళ్తుంది. కానీ అక్కడ ఆమెకు ఒక లేడీ కనిపిస్తుంది. అంతలోనే ఆమె హస్బెండ్ కూడా అక్కడికి వస్తాడు. అతను ఆమెతో, ఈమె నీకు తెలుసా అని అడుగుతాడు. దానికి ఆ లేడీ, లేదు లేదు నాకేం తెలీదు అని చెప్పడంతో తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఆ లేడీ మరెవరో కాదు, చాలా ఏళ్ల తర్వాత యావ్ తన తల్లిని చూడడం ఇదే మొదటిసారి అన్నమాట. యావ్ ఇదంతా ఆలోచిస్తుండగానే అక్కడ లోపల చిన్ కనిపిస్తుంది. అంటే యావ్ కన్న తల్లి ఇప్పుడు చిన్ స్టెప్ మదర్ అయిందనమాట. అది తెలిసి ఆమె షాక్ అవుతుంటే ఆమె తల్లి మాత్రం
మాత్రం యావ్ పైనే సీరియస్ అవుతుంది. నువ్వెందుకు కాలేజ్ లో చిన్న ఇబ్బంది పెడుతున్నావు అని అడుగుతుంది. ఇన్నేళ్ల తర్వాత నాతో మాట్లాడడానికి ఇదే దొరికితే నేను వినదలుచుకోలేదు అని చెప్పి వెళ్లిపోబోతుంటే ఆమె గట్టి గట్టిగా అరుస్తూ ఆపుతుంది. కనీసం తల్లి అని పిలవడం కూడా మర్చిపోయావా? నీకు మీ నానమ్మ నేర్పిన పద్ధతులు ఇవేనా? అసలు మేనర్సే లేవు అని తిడుతుంది. దానికి యావ్ అవునా, మరి నాన్న చనిపోయినప్పుడు నా లైఫ్ ఇంకా చాలా ఉంది, నేను నా జీవితాన్ని బ్రతకాలి, నువ్వు నాతో ఉంటే నాకు మళ్ళీ పెళ్లి కాదు అని చెప్పిందెవరు? పైగా ఇప్పుడే కదా నన్నెవరో తెలియనట్టు మాట్లాడావు అని కౌంటర్ ఇస్తుంది. ఆమె అదంతా పక్కన పెట్టు, నేను నీకొకటే చెప్పడానికి వచ్చాను, చిన్కి సారీ చెప్పు. తను వాళ్ళ నాన్న ముందు ఎప్పుడు ఏడవలేదు. ఫస్ట్ టైం తన కళ్ళలో నీళ్ళొచ్చాయి. రన్నింగ్ రేస్ లో ఎప్పుడు తనే ఫస్ట్ వచ్చేది కదా, అసలు నువ్వు అందులో ఎందుకు పార్టిసిపేట్ చేసావు? చేస్తే ఫస్ట్ రావాల్సిన అవసరమేముంది అని నిర్దాక్షిణ్యంగా అడుగుతుంది ఓవర్ యాక్షన్ క్యాండిడేట్. ఆ మాటలకి యావ్ ఏడవలేక నవ్వుతుంది. నాకు కన్న తల్లి కాలేకపోయారు కానీ ఆమెకు మాత్రం మంచి స్టెప్ మదర్ అయ్యారు. బట్ నేను ఆమెకి సారీ అస్సలు చెప్పను. మీరు ఆమెను ఎలా చూసుకుంటారో చూసుకోండి, నన్ను మాత్రం మధ్యలోకి లాగకండి. అయినా మా నాన్న చనిపోయాక నాకు తల్లి అనేదే లేదు అని తెగేసి చెప్తుంటే ఆ మాట అనగానే యావ్ చెంప పగలగొడుతుంది. యావ్ మాట్లాడకుండా అక్కడ నుంచి డైరెక్ట్ ఒక కాఫీ షాప్ కి వెళ్లి కూర్చొని తన పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తన తల్లి రెండో పెళ్లి చేసుకున్నాక యావ్ ఒకసారి ఆమెను కలవడానికి వెళ్ళి ఉంటుంది. కానీ ఆమె అస్సలు ఇష్టం లేకుండా యావ్తో ఏదైనా అర్జెంట్ పని ఉంటే తప్ప నన్ను కలవడానికి రాకు అని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు అని గద్దిస్తుంది. యావ్ నాన్న చనిపోయాక మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు కదా, అందుకే వచ్చాను అని చెప్తే ఆమె నువ్వేమైనా చిన్న పిల్లవా, పెద్దదానివయ్యావు కదా, నీ జాగ్రత్త నువ్వు తీసుకోలేవా? నాకంటూ ఒక లైఫ్ ఉంది, ప్రతిసారి వచ్చి నా లైఫ్ లో ఎందుకు ఇంటర్ఫీర్ అవుతావు అని అరుస్తుంది. యావ్ కానీ ఈ రోజు అని ఏదో చెప్పబోతుంటే ఆమె వినకుండా అర్జెంట్ అయితేనేరా అని చెప్పి వెళ్లిపోతుంది. అప్పుడు యావ్ ఏడుస్తూ అమ్మా కానీ ఈ రోజు నా బర్త్డే, అందుకే వచ్చాను అని మనసులోనే అనుకుంటూ బాధపడుతుంది. ప్రెజెంట్ లో ఇదంతా గుర్తు చేసుకుంటూ ఒకటే ఏడుస్తుంది. నాకు ఇవన్నీ అలవాటే కదా, మరి ఎందుకు ఇంత బాధగా ఉంది అని తన్ని తాను ఓదార్చుకుంటుంటే అంతలో లిన్ అక్కడికి వస్తాడు. ఇలా సడన్ గా ఎందుకు వచ్చావు, కనీసం చెప్పలేదు కూడా అని అడుగుతాడు. యావ్ లేదు చెప్పడం మర్చిపోయానంతే అని కవర్ చేస్తుంది. అప్పుడు లిన్ ఆమె ఏడవడం చూసి ఆమెకు చాలా దగ్గరగా వచ్చి ఆమె కన్నీళ్లు తుడుస్తూ నీ ఫేస్ కి ఏమైంది, నిన్నెవరు కొట్టారు అని అడుగుతాడు. యావ్ ఎవరు లేదు అని అన్నా కూడా అతను వినకుండా ఎవరు కొట్టారో ఒక్క ముక్క చెప్పు చాలు, ఇంకేమీ అడగను అని అంటాడు. యావ్ కోపంతో నేను చెప్పనని అన్నాను కదా, నీకెందుకు చెప్పాలి అని అనేస్తుంది. లిన్ ఏం చెప్పలేక సరే అయితే అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అతను వెళ్ళిపోయాక యావ్ బ్యాడ్ మూడ్ లో ఉండి అతనితో అంత రూడ్ గా మాట్లాడినందుకు చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. అతను జస్ట్ హెల్ప్ చేద్దామని అడిగాడు కదా, నేను అంత రూడ్ గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటూ కాఫీ తాగుతూ ఉంటే కాసేపట్లో మళ్ళీ వస్తాడు. బయట నిలబడి కొంచెం అలిగిన ముఖం పెట్టి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆమె ఒక పేపర్ మీద సారీ అని చెప్పి అతనికి ఇస్తుంటే అతను కూడా అదే టైంలో ఆమె చెంపపై మసాజ్ చేసుకోవడానికి ఒక హాట్ ఎగ్ ఇస్తాడు. ఆమె అది తీసుకుంటూ నేను ఎంత రూడ్ గా మాట్లాడినా అతను నాకు కంఫర్ట్ చేయడం కోసం వచ్చాడా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకో పక్క మనోడు ఆ పేపర్ ఓపెన్ చేసి దాంట్లో సారీ చూడగానే ఒకటే బ్లష్ అయిపోతుంటాడు. ఆ తర్వాత యావ్ మనం ఇప్పటి వరకు వీచాట్ లో యాడ్ అవ్వలేదు కదా, ఇందాక నేను పరిచయం లేదు అన్నది ఆ ఉద్దేశంతోనే అని క్లారిటీ ఇస్తే లిన్ ఫుల్ హ్యాపీ అయిపోయి సరే అయితే క్యూఆర్ కోడ్ చూపించు స్కాన్ చేస్తాను అని అంటాడు. ఆమె కంగారులో ఐడి క్యూఆర్ కోడ్ బదులు పేమెంట్ క్యూఆర్ కోడ్ చూపిస్తుంది. లిన్ నవ్వుతూ నిన్ను ఫ్రెండ్ గా యాడ్ చేసుకోవడానికి నేను పేమెంట్ కూడా చేయాలా ఏంటి అని అడగడంతో ఆమె కంగారు పడుతూ సారీ చెప్పి కరెక్ట్ క్యూఆర్ కోడ్ చూపిస్తుంది. లిన్ ఆమెను వీచాట్ లో యాడ్ చేసుకున్నాక అతనికి ఒక బిగ్ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. గేమ్ లో వాళ్ళతో డైలీ కలుస్తూ ఆడుతూ నా క్రేజీ అమ్మాయి మరెవరో కాదు యావ్నే అని. అయితే ఈ విషయం యావ్ కి మాత్రం తెలీదు, ఎందుకంటే గ్రూప్ లో ఉన్న లిన్ అకౌంట్ పేరు వేరుగా ఉంటుంది. అతను అలానే షాక్ ఆమెను చూస్తుంటే ఏమైంది అని అడిగితే ఏం లేదు జస్ట్ మసాజ్ చేసుకో అని చెప్పి స్కూల్ కి వెళ్దాం పదా అని అంటాడు. ఆమె బ్యాగ్ తీసుకుని బయలుదేరుతుంటే ఆ బ్యాగ్ నాకు ఇవ్వు అని ఆ బ్యాగ్ తీసుకుంటాడు. అలా బ్యాగ్ తీసుకోవడంతో మనసులో మా మధ్య ఉన్న రిలేషన్ కి తను నా బ్యాగ్ మోయడం కరెక్ట్ కాదేమో అని అనుకుంటుంది. కానీ లిన్ కి అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. తను చాలా కంఫర్టబుల్ గా ఆమె బ్యాగ్ పట్టుకుని నడుస్తాడు. అలా కొంచెం దూరం వెళ్ళాక లిన్ తన వాచ్ చూసుకుంటూ నిలబడిపోతాడు. ఆమె ఏమైంది ఎందుకలా నిలబడ్డావు అని అడిగితే ఒక్క నిమిషం అని 5, 4, 3, 2, 1 అని కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్ టైం కి ఆమెకి హ్యాపీ బర్త్డే అని చెప్తాడు. అంతేకాదు ఫైర్ క్రాకర్స్ కూడా అరేంజ్ చేసి ఉంటాడు. అవి చూసిన ఆమె షాక్ అవుతుంది. ఈయనకి ఈ రోజు నా బర్త్డే అన్న విషయం ఎలా తెలిసింది అని డౌట్ తో అడుగుతుంది. లిన్ మాత్రం అసలు నిజం చెప్పడు. బట్ యాక్చువల్ గా జరిగింది ఏంటంటే ఇందాక హాంజిన్ అనే పర్సన్ వల్ల ఆమె వాళ్ళ రెస్టారెంట్ లో పార్ట్ టైం జాబ్ చేసిందని తెలిసి ఉంటుంది కదా, సో ఇమ్మీడియట్ గా ఆమె డీటెయిల్స్ అని చెక్ చేపించడానికి ఫైల్ అడుగుతాడు. ఆ ఫైల్ చూస్తున్నప్పుడే అతనికి ఆ విషయం తెలిసి ఉంటుంది. ఆ ఫైల్స్ చూస్తూ తన గురించి
గురించి డీటెయిల్స్ పర్సనల్ గా చెప్పమని అడుగుతాడు. ఆమె ఒక్కొక్కటిగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తను వింటర్ టైమ్ లో ఇక్కడికి వచ్చింది. చాలా వీక్ గా థిన్ గా ఉండేది. పైగా తనకి ఫ్యామిలీ ఎవరు లేరని, వాళ్ళ ఫాదర్ నానమ్మ ఇద్దరు చనిపోవడం, ఒంటరిగా ఉంటూ తన చదువుకు అయ్యే ఖర్చు తను చూసుకుంటుందని చెప్పడంతో అతను ఆమె ఫోటో వైపుకు చూస్తూ ఆ ఫైల్లో ఉన్న ఫోటోని తీసుకుంటాడు. కానీ ప్రెసెంట్ లో ఇవేమీ లిన్ కి చెప్పకుండా మా తాతయ్య చెప్పారులే అని సింపుల్ గా కవర్ చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కాలేజ్ కి వస్తారు. యావ్ రూమ్ కి వెళ్ళగానే ఆమె ఫ్రెండ్స్ ఇద్దరు క్వశ్చన్స్ అడగడానికి రెడీగా నిలబడతారు. మేం బాల్కనీ నుండి మొత్తం చూసేసాం. ఆ సీనియర్ లిన్ నిన్ను డ్రాప్ చేయడానికి కూడా వచ్చాడు కదా. అసలు నువ్వు రెస్టారెంట్ నుండి మాకు చెప్పకుండా వచ్చేసరికి అతను ఎంత టెన్షన్ పడ్డాడో తెలుసా? సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి నువ్వు ఎక్కిన టాక్సీ నెంబర్ కనుక్కొని డ్రైవర్ తో మాట్లాడి నువ్వెక్కడ దిగావో కూడా తెలుసుకొని మరీ అక్కడికి వచ్చాడు. దీన్ని బట్టి చూస్తే అతనికి నీపై బానే గట్టిగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుందే అని టీజ్ చేస్తుంటారు. కానీ యావ మాత్రం ఇదంతా తెలుసుకొని నెర్వస్ అవుతూ అతను నన్నెందుకు ఇష్టపడతాడు, ఛాన్సే లేదు అంటుంది. కాసేపటికి యావ ఫ్రెష్ అప్ అయి పడుకునే ముందు తన ఫోన్ చూసుకుంటుంది. లిన్ సోషల్ మీడియా చెక్ చేస్తే అందులో ఒక కాన్సర్ట్ టికెట్ ఫోటో పోస్ట్ చేసి ఉంటుంది. అది చూసి ఆమె షాక్ అవుతుంది. ఎందుకంటే సేమ్ అదే కాన్సర్ట్ టికెట్ ఆమె దగ్గర కూడా ఉంటుంది. అంటే పాస్ట్ లో జరిగిన ఒక మ్యూజిక్ కాన్సర్ట్ లో యాక్సిడెంట్ గా వీళ్ళిద్దరు పక్క పక్క సీట్లలోనే కూర్చున్నారనమాట. ఇటు లిన్ రూమ్ కి వెళ్ళగానే మళ్ళీ గేమ్ ఓపెన్ చేస్తాడు. కానీ అతని మైండ్ లో మాత్రం యావ్ తన మదర్ తో జరిగిన గొడవ, ఆమె ఏడ్చిన సీనే తిరుగుతూ ఉంటుంది. సీసీటీవీ ఫుటేజ్ లో చెక్ చేసి ఉంటాడు కదా. సో ఆమె చాలా అప్సెట్ గా ఉంది కాబట్టి మూడ్ చేంజ్ చేద్దామని ఆమెను గేమ్ లోకి ఇన్వైట్ చేస్తాడు. యావ్ కూడా ఆన్లైన్ లోకి వచ్చి ఇద్దరు కలిసి ఒక రౌండ్ ఆడతారు. ఆ మ్యాచ్ విన్ అవ్వడంతో ఆమె మూడ్ కొంచెం సెట్ అయిందని లిన్ అబ్జర్వ్ చేస్తాడు. అప్పుడు లిన్ ఇక పడుకుంటావా లేదంటే ఇంకో రౌండ్ ఆడదామా అని అంటే ఆమె అనుకుంటుంది, మిస్టర్ నెంబర్ ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా ఎక్కువ మాట్లాడుతున్నాడని అనిపిస్తుంది. అయినా సరే ఆడదామని చెప్తే అప్పుడు లిన్ మెల్లగా టాపిక్ తీస్తాడు. నీ మూడ్ ఏంటి, అసలు బాలేనట్టుంది, ఏమైంది అని అంటే హా అవును కొంచెం అలానే ఉంది అని చెప్తుంది. ఏదైనా షేర్ చేయాలనిపిస్తే చెప్పొచ్చు అని అనగానే ఆ మాటకి యావ్ కొంచెం సేపు ఆలోచించి జరిగింది మొత్తం చెప్తుంది. ఈ రోజు నేను నా బయాలజికల్ మదర్ ని కలిశాను, కానీ అక్కడ అంత బ్యాడ్ గా జరిగింది అని చెప్పగానే ఆ మాట విన్న అతను ఆలోచనలో పడతాడు. ఎందుకంటే రికార్డ్స్ లో ఆమె ఒక ఆర్ఫన్ అన్నట్లుంటది, కానీ నిజానికి తల్లి ఉంది కదా. కాకపోతే వాళ్ళ మధ్య రిలేషన్షిప్ బాలేదని అతనికి అర్థం అవుతుంది. అతను రిప్లై ఇవ్వకుండా సైలెంట్ గా ఉండేసరికి యావ్ అడుగుతుంది, ఏమైంది, నా మాటల వల్ల నీ మూడ్ కూడా పాడైపోయిందా అంటే లేదు లేదు అలాంటిదేం లేదు, నీ మూడ్ ఎలా హ్యాపీగా మార్చాలా అని ఆలోచిస్తున్నాను అని అంటే యావ్ ఆల్రెడీ నీతో గేమ్ ఆడాక నా మూడ్ చాలా బాగా అయిపోయిందిలే అని అంటే అతను అంటే నీ మూడ్ చాలా ఫాస్ట్ గా సెట్ అయిపోతుంది అనమాట. ఒకటి చెప్పు, చిన్నప్పుడు నీకు మూడ్ బాగాలేకపోతే ఏం చేసేదానివి అని అడుగుతాడు. చిన్నప్పుడు నేను అప్సెట్ అయితే మా నాన్న నానమ్మ నా కోసం క్యాండీస్ తెచ్చేవారు అని చెప్పి ఆమె తనకు ఇష్టమైన క్యాండీ పేరు కూడా చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ యావ్ చదువుకుంటూ ఉంటే లిన్ వాళ్ళ తాతయ్య నుండి కాల్ వస్తుంది. ఈ రోజు ఆమె బర్త్డే కావడంతో యావ్ని ఇంటికి రమ్మని పిలుస్తారు. దాంతో రాత్రికి యావ్ లిన్ ఫ్యామిలీ ఇంటికి వెళ్తుంది. అక్కడ తాతయ్యతో సరదాగా మాట్లాడుతున్నప్పుడు కాసేపట్లో మన హీరో లిన్ గారు ఒక బర్త్డే కేక్ పట్టుకొని హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుకుంటూ ఆమె ముందు కేక్ తెచ్చి బర్త్డే విష్ కోరుకొని క్యాండిల్ బ్లో చెయ్యి అని చెప్పగానే ఆమె విష్ కోరుకొని బ్లో చేస్తుంది. ఆ టైంలో ఆంట్ సాంగ్ యావ్ పక్కన కూర్చోబోతుంటే లిన్ కావాలని ఆమెను తాతయ్య పక్కన కూర్చోబెట్టి తను మాత్రం ఆమె పక్కన కూర్చుంటాడు. అప్పుడు లిన్ తనంతట తానే ఒక బౌల్ లో ఫుడ్ సర్వ్ చేసి యావ్కిస్తాడు. యావ్ తిని పక్కన పెట్టిన ఎంగిలి బౌల్ ని తనే తీసుకొని అందులోనే అతను సూప్ వేసుకొని తినడం స్టార్ట్ చేస్తాడు. యావ్ అప్పుడు అతని వైపుకు చూసి ఇది తినొద్దు అన్నట్టు చూడగానే అతను అలానే ఆగిపోయి చూస్తాడు. ఏమైంది అని అంటే ఆమె మనసులో అది నేను యూజ్ చేసిన బౌల్ అని చెప్పాలనుకుంటుంది కానీ చెప్పలేకపోతుంది. సో అతను అదే బౌల్ లో తాగుతాడు. అంతలో అతనికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. తన ఫ్రెండ్ ఎబ్రో నుంచి తిరిగి రావడంతో అతన్ని కలవడానికి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు తాతయ్య మధ్యలో కల్పించుకొని రేపు సండేనే కదా, ఎలాగూ ఇద్దరికి క్లాసెస్ లేవు, యావ్ని కూడా నీతో పాటు తీసుకెళ్ళు అని ఆర్డర్ వేస్తాడు. యావ్ కొంచెం మొహమాట పడుతూ వద్దంటున్నా మనోడే ఇనిషియేషన్ తీసుకొని నేను తీసుకెళ్తాను తాతయ్య అని అంటాడు. అప్పుడు ఆమె మేబీ తాతయ్య హెల్త్ పాడవుతుందేమోనని సరే అని ఉంటాడులే అని అనుకుని అతనితో పాటు ఫ్రెండ్స్ పార్టీకి వెళ్తుంది. అక్కడ యావ్ ఫ్రెండ్ జీషు కూడా ఉంటుంది. ఆమె యావ్ని చూసేసరికి చాలా డిసప్పాయింట్ అవుతుంది. పార్టీ లోపలికి వచ్చాక యావ్ని లిన్ పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. అది చూసి అక్కడ ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఫ్రెంచ్ లాంగ్వేజ్ లో యావ్ని ఘోరంగా ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుకుంటారు. అందులో జీషు కల్పించుకొని ఈమె ఎవరో కాదు లిన్ ఫియాన్సీ అని ఇంట్రడ్యూస్ చేయడంతో ఆ అమ్మాయిలు ఇంకా చీప్ గా మాట్లాడుకుంటూ నవ్వుతూ ఎగతాలు చేస్తారు. వాళ్ళ మాటలకి లిన్ కి చాలా కోపం వస్తుంది. సీరియస్ గా మీరు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళొచ్చు అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. కానీ అతని ఫ్రెండ్ గొడవ పెద్దది అవ్వకుండా ఆపి సరే సరే అందరూ కలిసి డ్రింక్ చేద్దాం పదండి అని టాపిక్ డైవర్ట్ చేస్తాడు. గేమ్ కంప్లీట్ అయ్యాక యావ అమ్మాయిల వంక చూసి వాళ్ళు మాట్లాడిన ఫ్రెంచ్ లాంగ్వేజ్ లోని తిప్పి కొట్టేలా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. ఆ మాటలతో ఆ జీషు షాక్ అయ్యి నీకు ఫ్రెంచ్ కూడా వచ్చా అని అడిగితే యావ్ చాలా కూల్ గా అవును లాస్ట్ సమ్మర్ లో నేను ఒక ఫ్రెంచ్ రెస్టారెంట్ లో పార్ట్ టైం జాబ్ చేశాను అందుకే వచ్చు అని చెప్తుంది. దానికి ఆమె వెటకారంగా నువ్వు పార్ట్ టైం జాబ్ చేసేది ఇలాంటివి నేర్చుకోవడానికా అని అంటే యావ్ అస్సలు తగ్గదు. పార్ట్ టైం జాబ్స్ కేవలం చదువు కోసమే చేయాలని ఎక్కడ రూల్ లేదు కదా, నాకు నచ్చిన పనులు నేను నేర్చుకోవాలనుకుంటున్న విషయాల కోసం నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటాను అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి అక్కడ నుండి వాష్రూమ్ కి వెళ్తుంది. లిన్ ఇదంతా చూసి ఆమె యాటిట్యూడ్
జీషుకి మనసులోనే చాలా ఇంప్రెస్ అవుతాడు. ఆ తర్వాత లిన్ కూడా బయటకు వస్తుంటే దారిలో ఆ ముగ్గురు అమ్మాయిలు మాట్లాడుకునే మాటలు అతని చెవిన పడతాయి. వాళ్ళు జీషుతో "నువ్వేమో వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోతుంది అన్నావు. కానీ ఇక్కడ చూస్తే సీన్ వేరేలా ఉందే" అని అంటుంటే ఇంకో అమ్మాయి లిన్ వెనకాల రావడానికి ఆ యావుని గట్టిగా బ్రతిమాలుంటుంది. ఆమెకు అస్సలు సిగ్గు కూడా లేదు. ఎప్పుడు లిన్ వెనకాలే పడి పడి తిరుగుతుంటుంది అని చీప్ గా మాట్లాడుకుంటారు. లిన్ ఆ మాటలన్నీ విన్నా కూడా ఆ టైంలో ఏమీ రియాక్ట్ అవ్వకుండా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత అందరూ కలిసి డ్రింక్ చేస్తూ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తారు. అలా ఒక్కొక్కళ్ళ టర్న్ వస్తుంది. అంతలో జీషు టర్న్ రావడంతో ఆమె ఒక కార్డ్ తీస్తుంది. అందులో "నువ్వెవరినైనా ఇష్టపడుతున్నావా" అని ఉండడంతో ఆమె వెంటనే "అవును, నేను లిన్ ని ఇష్టపడుతున్నా" అని అందరి ముందే చెప్పేస్తుంది. ఆ తర్వాత యావ్ టర్న్ వస్తుంది. ఆమె కార్డ్ తీసుకొని చూడగానే ఒక్కసారిగా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది. ఆ కార్డ్ చూసిన జీషు చాలా కుళ్ళుకుంటుంది మనసులో. బట్ ఇంతకీ ఆ కార్డ్ లో ఏముంటుందంటే నీ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళని కిస్ చేయాలి అని ఉంటుంది. యావ్కి లెఫ్ట్ సైడ్ లో కూర్చుని మరెవరో కాదు కదా మన హీరో లిన్. దాంతో అక్కడున్న వాళ్ళంతా గట్టిగా అరుస్తూ కిస్ చేయమని అల్లరి చేయడం స్టార్ట్ చేస్తారు. ఇద్దరు ఒకరికొకరు చూసుకొని ఫుల్ ఆక్వర్డ్ ఫీల్ అవుతుంటారు. అప్పుడు ఆ ఇద్దరు అమ్మాయిలు యావ్ని ఇన్సల్ట్ చేస్తూ "మీకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, మరి కిస్ చేయడానికి ప్రాబ్లం ఏంటి" అని రెచ్చగొడతారు. లిన్ మైండ్ లో అప్పటికే వాళ్ళు యావ్ గురించి బయట మాట్లాడుకున్న బ్యాడ్ మాటలన్నీ తిరుగుతూ ఉంటాయి. అంతలోనే యావ్ "నేను ఈ టాస్క్ చేయలేను, అందుకే డ్రింక్ చేస్తాను" అని గ్లాస్ అందుకోవడానికి లేవబోతుంటే ఎగ్జాక్ట్ టైమ్ లో అతను ఆమె చెయ్యి పట్టుకుని దగ్గరకు లాక్కుని కిస్ చేస్తాడు. అది చూసి అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. యావ్ అతని నుండి దూరంగా జరగాలని చూసినా అతను అస్సలు వదలడు. కాసేపటికి వదిలేసాక యావ్ చాలా అనీజీగా ఫీల్ అవుతూ ఆ గ్లాస్ డ్రింక్ మొత్తం తాగేస్తుంది. పక్కనున్న జీషుకి మండిపోతుంది. ఆమె డ్రింక్ చేస్తుంటే మనోడు ఫేస్ చూడాలి. ఆక్వర్డ్నెస్ తో ఇద్దరు చచ్చిపోతుంటారు. నెక్స్ట్ ఇద్దరు కలిసి అక్కడి నుంచి బయలుదేరుతారు. కారులో అసలు యావ్ ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక చాలా సైలెంట్ గా ఆక్వర్డ్ గా అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. అందుకే నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తుంది. కానీ అలా యాక్ట్ చేస్తూనే కారులో నిజంగా నిద్రపోతుంది. కార్ జగ్స్ కి ఆమె అటు ఇటు ఇటు అటు ఊగుతుంటే లిన్ ఆమెను చాలా కేరింగ్ గా తన భుజంపై పడుకోబెట్టుకుంటాడు. ఇంటికి వచ్చాక ఆమెను ఇంకా కాసేపు అలానే కారులో అతని భుజం మీద పడుకోబెట్టుకోవాలని ఉంటది. బట్ స్టిల్ కాసేపటి తర్వాత రియలైజ్ అయ్యి ఆమెను ఎత్తుకొని లోపలికి తీసుకొచ్చి బెడ్ పై పడుకోబెడతాడు. అంత క్లోజ్ గా యావ్ని చూస్తూ ఉండేసరికి మనోడు కంట్రోల్ చేసుకోలేక మళ్ళీ కిస్ చేస్తాడు. ఇమ్మీడియట్ గా తను ఏం చేస్తున్నాడో రియలైజ్ అయ్యి టెన్షన్ తో అక్కడి నుంచి తన రూమ్ కి పరిగెత్తుతాడు. నిద్రపోవడానికి ట్రై చేసినప్పుడల్లా యావ్తో కలిసి రొమాంటిక్ మూమెంట్ స్పెండ్ చేసినట్లు క్రేజీ కలలు వస్తూ ఉంటాయి. ఆ కలల వల్ల అతనికి పదే పదే మెలకు వచ్చేస్తుంటుంది. ఆ హీట్ తట్టుకోలేక అతను రాత్రంతా పడుకోవడం, లేవడం, కోల్డ్ వాటర్ తో స్నానం చేయడం ఇదే సరిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ యావ్ కళ్ళు తెరిచి చూసి ఫస్ట్ తను ఎక్కడుందో తెలియక షాక్ అవుతుంది. రాత్రి జరిగిన విషయాలన్నీ గుర్తొస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ కిస్ మూమెంట్ గుర్తొచ్చి చాలా వింతగా ఫీల్ అవుతుంది. లిన్ ఏమో ఇంకా పడుకునే ఉంటాడు కాబట్టి ఎవ్వడికి తెలియకుండా ఇక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోదాం అనుకుని కిందికి వస్తుంది. కానీ అంతలోనే లిన్ గట్టిగా తుమ్మడంతో ఆమె ఒక్కసారిగా భయపడుతుంది. రాత్రంతా స్నానాలు చేయడం వల్ల అతనికి బాగా కోల్డ్ చేసి హెల్త్ అంతా ఖరాబ్ అయిపోయి ఉంటుంది. సో ఆమె అతని దగ్గరికి వెళ్లి కొంచెం నెర్వస్ అవుతూనే "నేను రూమ్ కి వెళ్తున్నాను, కొంచెం చదువుకోవాలి" అని చెప్తుంది. అప్పుడు లిన్ ఆమె చేతిలో ఒక ప్యాకెట్ పెడతాడు. అందులో ఏముందో ఆమెకు తెలీదు. కానీ అతను ఇస్తున్నాడు కాబట్టి తీసుకొని తన రూమ్ కి వచ్చేస్తుంది. రూమ్ కి వచ్చి ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక బ్యూటిఫుల్ కెమెరా ఉంటుంది. అది చూసి ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తన కెమెరా కొనాలి అనుకుంటున్నట్టు వీచాట్ స్టేటస్ లో పెట్టుంటుంది. సో దాన్ని నోటీస్ చేసిన మనోడు బర్త్డే గిఫ్ట్ గా పంపించాడన్నమాట. దాంతో పాటు ఇంకో బాక్స్ కూడా ఉంటుంది. అందులో ఆమె ఫేవరెట్ చాక్లెట్స్ ఉంటాయి. చిన్నప్పుడు తన మూడ్ బాలేనప్పుడు వాళ్ళ నానమ్మ నాన్న తెచ్చేవారు కదా, అవే అన్నమాట. అదే రోజు రాత్రి యావ్ తన ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్తుంటే ఒక ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చి "ఆ హాంజిన్ ఉన్నాడు కదా, అతను నీ కోసం కింద వెయిట్ చేస్తున్నాడు. నువ్వు వచ్చి మాట్లాడే వరకు ఇక్కడ నుంచి వెళ్ళలేదా లేదంటున్నాడు. ఏదో ఇంపార్టెంట్ విషయమట" అని చెప్తుంది. సో ఆమె కిందికి వెళ్తుంది. సో ఆమె అక్కడికి వెళ్లేసరికి అక్కడ పెద్ద గ్యాదరింగ్ ఉంటుంది. హాంజిన్ అందరి ముందు గిటార్ వాయిస్తూ పాట పాడుతూ ఉంటాడు. ఎగ్జాక్ట్ అదే టైం కి లిన్ కూడా అక్కడికి వస్తాడు. పక్కనున్న లిన్ ఫ్రెండ్ అంటాడు "ఇతను హాంజిన్ కదా, లాస్ట్ టైం నీ ఫియాన్సీకి ట్రై చేసినోడు" అని చెప్పగానే మనోడు చాలా సీరియస్ గా చూస్తుంటాడు. పాడడం అయిపోగానే హాంజిన్ డైరెక్ట్ యావ్ దగ్గరకు వచ్చి "నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను, నిన్ను చాలా బాగా చూసుకుంటాను, నా గర్ల్ ఫ్రెండ్ అవుతావా" అని ప్రపోజ్ చేస్తాడు. కానీ యావ్ రిజెక్ట్ చేయడానికి చూస్తుంది. కానీ అతను "నాకు అసలు గిటార్ వాయించడం రాదు యావ్, కేవలం నీ కోసమే 1 వీక్ కష్టపడి నేర్చుకున్నాను, ప్లీజ్ నా లవ్ ని యాక్సెప్ట్ చెయ్యి" అని రిక్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా దగ్గరకు వచ్చి "ఇంత మంది ముందు నువ్వు నో చెప్తే నా పరువు ఏం కావాలి, నేను ఎవరికి ముఖం చూపించుకోవాలి" అని బలవంతం చేస్తాడు. అంతటితో ఆగకుండా ఆమె ఒప్పుకున్నట్టు బిల్డప్ ఇస్తూ గట్టిగా హక్ చేసుకుంటాడు. అది చూసి అక్కడ ఉన్నోళ్ళంతా ఆమె ప్రపోజల్ యాక్సెప్ట్ చేసింది అనుకుని కిస్ 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 అని గోల చేస్తుంటారు. హాంజిన్ కూడా "నువ్వు నన్ను కిస్ చేయి, ఎలాగైనా ఏదో ఒక రోజు నా గర్ల్ ఫ్రెండ్ అవుతావు కదా, చాలా బాగుంటుంది, అయినా నువ్వు నాకంటే జూనియర్
సీనియర్వి, ఇప్పటి వరకు ఎవరో ఒకరిని కిస్ చేసే ఉంటావు కదా అని కొంచెం మిస్బిహేవ్ గా మాట్లాడుతుంటాడు. హాంజిన్ బిహేవియర్ కి యావ్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఇదంతా చూసిన లిన్ తట్టుకోలేక వాడి ముఖం మీద బాటిల్ నీళ్లు చల్లేస్తాడు. ఒకరిని ఇష్టపడ్డం అంటే ఇలా బిహేవ్ చేయడం కాదు, దీన్ని బరి తెగింపు అంటారు. ఒక అమ్మాయిని లవ్ చేయాలనుకుంటే ముందు ఆమెకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అని గట్టిగా ఇచ్చి పడేస్తాడు. వాడు ఒక లుక్ ఇచ్చినా కూడా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గొడవ అయిపోయాక యావ్ లిన్ కి థ్యాంక్ యూ చెప్తుంది. అప్పుడు లిన్ ఇంత లేట్ నైట్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ఆమె కొంచెం లేట్ నైట్ స్నాక్స్ తీసుకుందామని అని చెప్పడంతో లిన్ సరే అయితే కలిసి వెళ్దాం, ఎలాగో నాకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావు కదా, నేను కూడా అవే కొనడానికి వెళ్తున్నాను, నా కోసం కూడా నువ్వే కొనివ్వు అని అంటాడు. ఆమె సరే అనడంతో వాళ్ళతో పాటు ఫ్రెండ్స్ కూడా కలిసి మొత్తం నలుగురు డిన్నర్ కి వెళ్తారు. అందరూ కూర్చుని తింటుంటే యావ్ ఫ్రెండ్ లిన్ అడుగుతుంది, మీకు ఎప్పుడైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా సీనియర్, మీరు ఎంత బాగుంటారు, చాలా మంది అమ్మాయిలు మీ వెనకాలే పడి ఉంటారు కదా అని అంటే, లేదు లేదు నన్ను ఎవరు అలా ఫాలో అవ్వలేదు అని అంటాడు. మళ్ళీ సిచ్యువేషన్ ని కవర్ చేస్తూ లిన్ ఫ్రెండ్ అందుకుంటాడు, అవునవును ఏ అమ్మాయి వీడి వెనకాల పడలేదు, ఎందుకంటే ఎవరైనా ట్రై చేసినా వీడు అసలు మ్యాటర్ ముందుకు సాగనివ్వడు కదా అని చెప్తే యావ్ ఫ్రెండ్ వావ్ ఎంత మంచి కోఇన్సిడెన్స్, మా యావ్ కూడా ఇప్పటి వరకు ఎవరితోనూ రిలేషన్ లో లేదు, తను కనీసం ఎవరిని కిస్ కూడా చేయలేదు తెలుసా అని చెప్తే లిన్ వీడు కూడా అంతే ఇప్పటి వరకు కిస్ చేయలేదు అని వీళ్ళిద్దరు కిస్ల గురించి మాట్లాడుకుంటుంటే యావ్ ఇంకా లిన్ ఆక్వర్డ్ గా ఫీల్ అవుతారు. బట్ మనోడు ముందుకొచ్చి నేనెవరిని కిస్ చేయలేదని ఎవరు చెప్పారు, ఆల్రెడీ చేశాను, ఫ్యూ డేస్ బ్యాక్ జరిగింది, అదే నా ఫస్ట్ కిస్ అని కొంచెం నెర్వస్ అవుతూనే కాన్ఫిడెంట్ గా మన మేడం వైపు చూసి చెప్తాడు. అక్కడున్న వాళ్ళకి అర్థం కాకపోయినా లిన్ తన గురించి మాట్లాడుతున్నాడని, ఆ ఫస్ట్ కిస్ తనదేనని యావ్ కి క్లియర్ గా అర్థమైపోతుంది. కానీ అతని ఫ్రెండ్ మాత్రం వదలకుండా వాగుతూనే ఉంటాడు, నువ్వెవరైనా సీక్రెట్ గా డేట్ చేస్తున్నావా ఏంటి, కిస్ చేసాక కూడా ఆమె రెస్పాన్సిబిలిటీ తీసుకోవా, అసలు నువ్వు కిస్ చేసింది అమ్మాయినా లేక అబ్బాయినా అని అంటే లిన్ రే నోర్ ముయిరా, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి నేను రెడీనే, కానీ ఆ అమ్మాయి నాకు ఛాన్స్ ఇస్తుందో లేదో నాకే తెలియాలి కదా అని అంటే యావ్ కొంచెం నెర్వస్ ఫీల్ అవుతుంది, ఎందుకు ఇతను నా వైపు చూసి ఇదంతా చెప్తున్నాడు అని. ఇలా మాట్లాడుతున్నంత సేపు లిన్ యావ్ వైపే చూస్తుంటాడు కదా, దాంతో ఆమె కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. లిన్ మళ్ళీ కంటిన్యూ చేస్తూ నేను నిజం చెప్తున్నాను, నేను ఎప్పుడు రిలేషన్ లో లేను, కానీ నాకు ఇప్పుడు ఒకరిపై మనసు లాగుతోంది అని చెప్పి అతను తింటూ ఉంటే అతని మాటలకి చాలా నెర్వస్ అయిపోయి యావ్ చేతిలో ఉన్న ఫుడ్ కింద పడిపోతుంది. మనోడు తూర్చుకోవడానికి టిష్యూ ఇస్తాడు. తింటున్నప్పుడు యావ్ లిన్ ఫ్రెండ్ ని ఆన్లైన్ గేమ్స్ గురించి అడుగుతుంది, మీరు కూడా గేమ్స్ ఆడుతుంటారా, మీ గ్రూప్ లో మిస్టర్ నెంబర్ అనే ఎవరైనా ఉన్నారా అని అంటే ఆమె మాట కంప్లీట్ చేసే లోపే లిన్ మధ్యలో కల్పించుకుని ఆమె ఆపేస్తాడు, ఫుడ్ తిను చల్లారిపోతుంది అని చెప్పి. నైట్ రూమ్ కి వచ్చాక యావ్ బెడ్ పై పనుకొని లిన్ అన్న మాటలనే ఆలోచిస్తుంది, ఆ అమ్మాయి నాకు ఛాన్స్ ఇస్తుందో లేదో తెలీదు అని అతని మాటలు గుర్తొచ్చి ఆమెకు అసలు నిద్ర పట్టదు. సో వీకెండ్ లో తను ఊళ్ళో ఉండట్లేదు కాబట్టి గేమ్ ఆడడం కుదరదు అని యావ్ తన ఆన్లైన్ గేమ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ మెసేజ్ పెడుతుంది. తన టీం బిల్డింగ్ ఈవెంట్ కోసం ఎక్కడికో వెళ్తుందని లొకేషన్ డీటెయిల్స్ కూడా మెసేజ్ చేస్తుంది. ఆ మెసేజ్ ని హీరో గారు కూడా చూసేస్తారు. కట్ చేస్తే వీకెండ్ వస్తుంది. ఈవెంట్ లొకేషన్ దగ్గర యావ్ ఇంకా రాకముందు లిన్ తన ఫ్రెండ్ గ్యాంగ్ తో కలిసి అక్కడ ఆల్రెడీ ఉంటాడు. ఆ గ్రూప్ లో జీషు ఇంకా చిన్ కూడా ఉంటారు. కాసేపటికి యావ్ కూడా తన ఫ్రెండ్ తో కలిసి వస్తుందా, అక్కడ లిన్ ని చూడగానే ఆమెకు షాక్, వాట్ ఏ కోఇన్సిడెన్స్, మీ టీం కూడా ఇక్కడికే వచ్చిందా అని అడిగితే లిన్ అవును మా హాస్టల్ వాళ్ళమంతా వచ్చామని చెప్తాడు. కానీ అతని ఫ్రెండ్ మైండ్ లో మాత్రం ఏం టీం బిల్డింగ్ ఈవెంటో ఏంటో, ఆఫ్టర్నూన్ సడన్ గా మెసేజ్ చూసి రాత్రికి రాత్రి ఇక్కడికి బయలుదేరి వచ్చేసాం అని నవ్వుకుంటాడు. నెక్స్ట్ అందరూ కలిసి డ్రింక్ చేస్తుంటారు. యావ్ ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగకుండా లిన్ చాలా కేర్ తీసుకుంటాడు. ఆమెకు స్పెషల్ గా నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉన్న డ్రింక్ మాత్రమే తాగమనిస్తాడు. సడన్ గా యావ్ ఫోన్ కి వాళ్ళ అమ్మ నుండి కాల్ వస్తుంది. యావ్ లిఫ్ట్ చేయదు. దాంతో మెసేజ్ చేస్తుంది, నువ్వు మళ్ళీ కాలేజ్ లో చిన్న ఇబ్బంది పెడుతున్నావా, ఆమెకు దూరంగా ఉండమని చెప్పాను కదా, నువ్వు ఆమెనేమైనా చేస్తే వాళ్ళ నాన్న నన్ను తిడుతున్నారు అని ఉండడంతో ఆ మెసేజ్ చూసిన యావ్ మనసు ముక్కలయ్యి బాధతో డ్రింక్ చేస్తుంది. అది గమనించిన లిన్ చాలా కేరింగ్ గా ఆమె తలపై చేయి వేసి నిమురుతాడు. యావ్ కొంచెం ఆక్వర్డ్ గా అనిపించినా కూడా మెల్లగా అతని చేతిని పక్కకు జరుపుతుంది. అంతలో అక్కడ ఉన్న ఒక అమ్మాయి అందరినీ ఫోటోలు తీయమని అడుగుతుంది. దానికి యావ్ ఫ్రెండ్ అందుకొని యావ్ చాలా బాగా ఫోటోలు తీస్తుంది అని చెప్తుంది. ఎలాగో యావ్ దగ్గర కెమెరా ఉండడంతో అందరినీ ఫోటోలు తీయడం స్టార్ట్ చేస్తుంది. ఆ టైంలో ఆమె మనసులో ఈ కెమెరా నాకు లిన్నే గిఫ్ట్ గా ఇచ్చాడు కదా, ఒకసారి అతన్ని కూడా అడుగుదాం అని అనుకొని నువ్వు కూడా ఫోటోలు దిగుతావా అని అడుగుతుంది. లిన్ ఖచ్చితంగా అని రెడీ అవుతాడు. యావ్ కెమెరా లెన్స్ నుంచి అతని వైపు అలానే చూస్తూ ఇతను ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు అని మనసులో అనుకుంటూ ఫోటోస్ తీసి అతనికి ఇస్తుంది. లిన్ వెంటనే ఆ ఫోటోని మళ్ళీ తన ఫోన్ తో ఫోటో తీసి తన వీచాట్ ప్రొఫైల్ పిక్ గా పెట్టేసుకుంటాడు. అది చూసి అతని ఫ్రెండ్ గట్టిగా అరే నువ్వు సడన్ గా ప్రొఫైల్ పిక్ ఎందుకు చేంజ్ చేసావు అని అరవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ విషయం తెలిసిపోతుంది. దాంతో అక్కడున్న కొంతమందికి విపరీతంగా కోపం వస్తుంది. కొంతమంది మాత్రం చాలా హ్యాపీగా ఫీల్
ఫీల్ అవుతారు. ఆ తర్వాత యావ్ వాష్‌రూమ్ కెళ్తుంది. అక్కడ చిన్ గూడా ఉంటది. ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు జరగవు గానీ చిన్ బిహేవియర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇద్దరు బయటికి రాగానే చిన్ కావాలని యావ్‌ని గట్టిగా తోసేస్తుంది. కానీ ఎగ్జాక్ట్ టైంకి లిన్ అక్కడ ఉండడంతో ఆమె కింద పడకుండా పట్టుకుంటాడు. అది చూసిన ఆమెకి పిచ్చ కోపమొస్తుంది. అయినా సరే ఏమీ అనకుండా వెళ్ళిపోతుంటే యావ్ ఆమెను వదలకుండా ఆపుతుంది. ఇప్పుడేం జరిగిందో దానికి సారీ చెప్పు అని అంటుంది. యాక్చువల్ గా యావ్ కూడా ఇంత మొండిగా ఆమెను సారీ చెప్పాలి అని అడగదు. ఎందుకు అడుగుతుందంటే ఆమెను పట్టుకునే ప్రాసెస్ లో లిన్ చేతికి చిన్న దెబ్బ తగిలి బ్లడ్ వస్తుంది. దాంతో ఆమె మొండిగా సారీ చెప్పాల్సిందే అని అడుగుతుంది. చిన్ కి అసలు ఇష్టం లేకపోయినా చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. యావ్ లిన్ని నువ్వు ఓకేనా, హ్యాండ్ కి బాగా తగిలిందా అని అడిగితే అతను ఏం లేదు బానే ఉన్నాను అని చెప్పి తన రూమ్ కి వెళ్తాడు. కానీ యావ్ మనసు ఒప్పుకోదు. తన వల్లే కదా తగిలింది అని అతని రూమ్ నెంబర్ కనుక్కుంటుంది. ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్ అన్ని తీసుకొని అక్కడికి వెళ్తుంది. లిన్ డోర్ తీసి లోపలికి రా అని పిలుస్తాడు. కానీ యావ్ ఇంత లేట్ నైట్ అబ్బాయి రూమ్ కి రావడం కరెక్ట్ కాదేమో అని కాస్త వెనకడుగేస్తుంది. లిన్ అది అబ్జర్వ్ చేసి మా రూమ్మేట్ ఆల్రెడీ ఫుల్ గా డ్రింక్ చేసి ఎక్కడో పడుకున్నాడు. పైగా నాకు ఒక చేత్తో మందు రాసుకోవడం కూడా కుదరట్లేదు. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అని రిక్వెస్ట్ చేయడంతో ఆమె లోపలికి వెళ్లి అతని చేతికి చాలా కేరింగ్ గా మందు రాసి ఒక పింక్ కలర్ బ్యాండేడ్ వేస్తుంది పిల్ల బచ్చలాగా. ఆ తర్వాత ఇక తను వెళ్తాను అని బయలుదేరుతుండగా సడన్ గా ఎవరో డోర్ దగ్గరకు వచ్చినట్టు సౌండ్ వినిపిస్తుంది. ఆ టైంలో ఇద్దరిని కలిపి చూస్తే ప్రాబ్లం అవుతుందని యావ్ కంగారుగా వెళ్లి వాష్రూమ్ లో దాక్కుంటే లిన్ వెళ్లి డోర్ తీయగానే అక్కడ చిన్ నిలబడి ఉంటుంది. ఆమె కూడా సేమ్ మెడిసిన్స్ తీసుకొచ్చి లోపలికి రావాలని చూస్తుంది. దానికి లిన్ లేదు లేదు అవసరం లేదు ఆల్రెడీ బ్యాండేజ్ వేసుకున్నాను అని చెప్తాడు. అంతలో అక్కడ టేబుల్ పై ఉన్న యావ్ ఫోన్ కూడా ఆమె కంటపడుతుంది. దాంతో యావ్ లోపల ఎక్కడో ఉందని చెప్పి కన్ఫర్మ్ చేసుకుని ఫుల్ ఏడవడం ఒక్కటే తక్కువ ఆమె ముఖం మీద. అంతేకాదు మనోడు సీరియస్ గా ఆమె వెళ్తుంటే ఆపి హలో నీకో విషయం చెప్పాలి. యావ్ విషయంలో నువ్వు ఇలా బిహేవ్ చేయడం ఇదే లాస్ట్ టైం అవ్వాలి. ఇకపై ఆమెకి ఏమన్నా తలపెట్టాలని చూసినా నేను ఊరుకోను. నువ్వు ఇదంతా కావాలనే చేస్తున్నావని నాకు బాగా తెలుసు. నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవ్వకూడదు అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో ఆమె సైలెంట్ గా వెళ్లిపోతుంది. కానీ వాష్రూమ్ లో ఇదంతా వింటున్న యావ్కి మాత్రం ఫుల్ హ్యాపీ అవుతుంది. ఆ తర్వాత బయటకు వస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఆమెకి అదే టైంలో పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి. దాంతో చాలా ఇబ్బంది పడుతూ లిన్ ని ప్యాడ్స్ తీసుకురమ్మని అడుగుతుంది. లిన్ ఆమె కోసం కొంచెం నెర్వస్ అవుతూనే బట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని బయటకెళ్లి వాటిని కొనుక్కొని వస్తాడు. ఆమె కోసం ఒక హాట్ వాటర్ బ్యాగ్ కూడా తెచ్చిస్తాడు. తను అడగకపోయినా ఆమె పైన అర్థం చేసుకుని మరి తెచ్చినందుకు యావ్కి అతని మీద చాలా రెస్పెక్ట్ పెరిగిపోతుంది. అందులో యావ్ ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంది. వాళ్ళ అమ్మే ఈసారి లిఫ్ట్ చేయదు. కానీ ఇప్పుడు గనుక మాట్లాడకపోతే ఆమె రాత్రంతా ప్రశాంతంగా పడుకోనివ్వదని యావ్కి తెలుసు. దాంతో లిన్ తో నేను మా రూమ్ కెళ్లి మాట్లాడతాను అని అంటే లిన్ ఆమెను ఆపుతాడు. నువ్వు ఇక్కడే కూర్చొని మాట్లాడు. ఈ కాల్ మాట్లాడాక నీ మూడ్ ఖచ్చితంగా పాడైపోతుందని నాకు తెలుసు. అలాంటి టైంలో నువ్వు ఒంటరిగా బాధపడడం నాకు ఇష్టం లేదు. సో ఇక్కడే మాట్లాడు. నీ మాటలేం నేను విననులే పక్కకి వెళ్తాను అని అంటే యావ్ అక్కడే కూర్చొని మాట్లాడుతుంది. వాళ్ళమ్మ ఫోన్ లో మాట్లాడగానే బ్లా 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 గై 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 అని అరుస్తూనే ఉంటది. యావ్ ఫ్రస్ట్రేషన్ తో మీ వాగుడు అయిపోతే నేను ఫోన్ పెట్టేస్తాను అని అంటే ఆమె నువ్వు గనుక ఇప్పుడు ఫోన్ కట్ చేస్తే రేపు పొద్దున్న నీ కాలేజ్ కి వచ్చి రచ్చ చేస్తాను జాగ్రత్త అని అంటుంది. యావ్ అయితే రండి కాలేజ్ కి వచ్చి అందరి ముందు నన్ను కొట్టండి చూద్దాం. మీరు వస్తే నేను కూడా అందరి ముందు అసలు నిజాలు చెప్తాను. మీరు ఆమెకి చాలా మంచి స్టెప్ మదర్ అయ్యారు కానీ కన్న తల్లిగా మాత్రం చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఆ విషయం కాలేజ్ లో తెలియాలి కదా అని అంటే ఆవిడ ఇకపై నీకు తల్లుందన్న విషయం మర్చిపో అని ఆల్రెడీ మర్చిపోయిన ఆమెకు చెప్తుంది. యావ్ నాకు ఎప్పుడైనా తల్లి కూడా ఉందా అని గట్టిగా చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది. కానీ చాలా బాధపడుతూ ఏడు పాపుకోలేక విపరీతంగా ఏడుస్తుంటే లిన్ ఆమె దగ్గరకు వచ్చి చాలా ప్రేమగా కన్నీళ్లు తుడుస్తూ మూడ్ బాలేనప్పుడు తను తినే చాక్లెట్స్ తెచ్చి ఆమె చేతిలో పెట్టి కాసేపు ఇక్కడే కూర్చుందామా నాతో మాట్లాడాలనుందా అని అంటే యావ్ సరే అంటుంది. అంతా చెప్తూ బాధ తట్టుకోలేక అక్కడున్న డ్రింక్ బాటిల్ ని తీసి తాగబోతుంటే లిన్ ఆమెను ఆపుతాడు. పర్లేదు నేను ఎక్కువ తాగను అని చెప్పి డ్రింక్ చేస్తూ పాస్ లో జరిగిన చేదు జ్ఞాపకాలన్నిటిని ఒక్కొక్కటిగా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అని ఇలా పడ్డ కష్టాలని చెప్తుంటే ఆ మాటలు విని లిన్ మళ్ళీ చాలా ప్రేమగా ఆమె తలపై చేయేస్తాడు. దాంతో యావ్ నువ్వు పదే పదే నా తలపై ఎందుకు చేయేస్తావు అని అడిగితే లిన్ నేను జస్ట్ నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను. నువ్వు చాలా మంచిదానివి అని చెప్తూ ఆమెకు చాలా దగ్గరగా వస్తాడు. లైక్ కిస్ చేస్తాడేమో అనిపిస్తుంది. అప్పుడు యావ్ సడన్ గా టాపిక్ మారుస్తూ నీకో విషయం తెలుసా, లాస్ట్ ఇయర్ 28th జరిగిన మ్యూజిక్ కాన్సర్ట్ లో మన ఇద్దరం పక్క పక్క సీట్లనే కూర్చున్నాం అని అంటే అతను పెద్దగా నమ్మినట్టు అనిపిడు. అప్పుడు ఆమె నీకు నమ్మకం లేదా, అయితే ఉండి ఇప్పుడే నీకు ప్రూఫ్ చూపిస్తాను అంటూ లేవబోతుంది. కానీ అప్పటికే డ్రింక్ చేసి ఉండడంతో ఆమెకు మత్తుగా అనిపించి తూగుతూ తూలుతూ ఏదో మాట్లాడబోయి అతని మీద పడుతుంది. అతను ఆమెను చాలా కేరింగ్ గా బెడ్ మీద పడుకోబెడతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకుంటుంది. ఆ రాత్రి లిన్ ఆమెను పడుకోబెట్టడానికి వచ్చినప్పుడు యావే అతని చేయి పట్టుకొని తన వైపు లాక్కుంటుంది. నువ్వెప్పుడు నా గురించి ఆలోచిస్తావు కదా తెలుసా, నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉంటావు అని చెప్తూ అతన్ని గట్టిగా కిస్ చేస్తుంది. ప్రెసెంట్ లో ఆ సీన్ గుర్తొచ్చి ఆమె మైండ్ బ్లాక్ అవుతుంది. మత్తులో నేను అసలు ఏం చేసేసాను రా బాబోయ్ అంటూ పిచ్చి దానిలో తల పట్టుకుంటుంది. అందులో లిన్ కి కూడా మెలకు వస్తుంది. కట్ చేస్తే 2 days తర్వాత యావ్ క్లాస్ లో చదువుకుంటూ ఉంటుంది. కానీ ఆమె మనసంతా లిన్ పైనే ఉంటుంది. అంతలో ఆమె ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఫోన్ చూపిస్తుంది. యావ్
వావ్! ఆ రోజు టీమ్ బిల్డింగ్ ఈవెంట్‌లో తీసిన ఫోటోలు చూడు. అన్నిట్లోనూ లిన్ నిన్నే చూస్తున్నాడే తల్లి. పక్కా అతని మనసులో నీపై ఫీలింగ్స్ ఉన్నాయి. అసలు రాత్రి మీ మధ్య ఏం జరిగింది? హగ్సా? కిసెసా? ఏమన్నా జరిగాయా? అని అడుగుతుంటే కిస్ అనే మాట వినగానే యావ్‌కి దగ్గొచ్చేస్తుంది. కానీ ఆ ఫోటోలు చూస్తే నిజంగానే అన్నిట్లో లిన్ ఆమెనే చూస్తూ ఉంటాడు. సరిగ్గా అదే టైంలో లిన్ నుండి మెసేజ్ వస్తుంది. నేను డిజర్ట్ షాప్ వైపు వెళ్తున్నా. ఇక్కడ కొత్త ఐటమ్స్ వచ్చాయి నీకోసం తీసుకోనా? అని అడుగుతాడు కానీ ఆమె ఎలాంటి రిప్లై ఇవ్వదు. సో మళ్ళీ అడుగుతాడు. ఏమైంది? యావ్ నన్ను అవాయిడ్ చేస్తున్నావా? అని అంటే ఆమె అయినా కూడా సైలెంట్ గానే ఉంటుంది. అంతలోని యావ్‌కి ఒక పాత ఫ్రెండ్ నుండి కాల్ వస్తుంది. ఆ కాల్ చూడగానే ఆమె చాలా ఎక్సైట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఫ్రెండ్ చైనాలో ఉండడు. ఇప్పుడే వచ్చాడని తెలియడంతో అతన్ని కలవడానికి బయలుదేరుతుంది. కానీ యావ్ ఒక అబ్బాయితో కలిసి వెళ్లడం లిన్ ఫ్రెండ్స్ చూసేస్తారు. ఇమ్మీడియట్ గా లిన్ దగ్గరికెళ్లి నీకో విషయం చెప్పాలా? నీ ఫియాన్సీ తన చైల్డ్‌హుడ్ స్వీట్ హార్ట్ తో తిరగడం చూసాము. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా మాట్లాడుతున్నారు. పైగా ఫోటో కూడా తీసాం. ఇదిగో చూడు అని ఆ ఫోటో చూపించగానే మనోడికి ఫుల్ జెలసీ పీక్స్ లోకెళ్ళిపోతుంది. వాళ్ళ ముందు బిల్డప్ ఇస్తుంటాడు కానీ వాళ్ళు వెళ్ళిపోయాక ఇమ్మీడియట్ గా యావ్‌కి మిస్టర్ నెంబర్ అకౌంట్ నుండి మెసేజ్ చేస్తాడు. గేమ్ ఆడడానికి ఆన్లైన్ లోకి వస్తున్నావా అని. లేదు నిన్న పాత ఫ్రెండ్ ని కలవడానికి బయటకొచ్చాను. సో ఈ రోజు గేమ్ ఆడలేను అని అంటే లిన్ అతను నీకు చాలా బెస్ట్ ఫ్రెండా అని అడుగుతాడు. అవును చిన్నప్పటి నుంచి నన్ను బాగా చూసుకున్నాడు. నా చదువులో కూడా చాలా హెల్ప్ చేశాడు అని రిప్లై ఇచ్చి వాళ్ళిద్దరు ఎక్కడ కలుస్తున్నారో కూడా ఆ లొకేషన్ కూడా చెప్పేస్తుంది. ఇక ఆ మాట విన్నాక లిన్ కి గేమ్ మీద ఫోకస్ ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఇంకో పక్క యావేమో తన ఫ్రెండ్ తో కలిసి హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటుంది. నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు అని అంటే అతను తన గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్తాడు. అలా మాట్లాడుకుంటూ ఉండగానే చాలా లేట్ నైట్ అయిపోతుంది. అంతలో లిన్ మళ్ళీ మిస్టర్ నెంబర్ ఐడి నుంచి ఇప్పుడైనా గేమ్ ఆడడానికి వస్తున్నావా అని మెసేజ్ చేస్తాడు. లేదు రానని చెప్పాను కదా అని అంటే దాంతో లిన్ కి చాలా టెన్షన్ వచ్చేస్తుంది. ఒక అమ్మాయి రాత్రంతా వేరే అబ్బాయితో బయటే ఉండడం ఏంటి అనుకొని అతను కూడా ఇమ్మీడియట్ గా అక్కడ నుండి బయలుదేరుతాడు. ఇటుపక్క యావ్ తన ఫ్రెండ్ కలిసి డిన్నర్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఆ టైంలో ఆ ఫ్రెండ్ నీ ఫియాన్సీ సంగతులేంటి? మీ ఎంగేజ్మెంట్ బ్రేక్ అవ్వబోతుందని విన్నాను అని అతను ఇంకా ఏదో మాట్లాడే లోపే లిన్ సడన్ గా అక్కడికి వచ్చేస్తాడు. లిన్ ని చూడగానే ఆమె షాక్. ఫ్రెండ్ కూడా అతన్ని చూసి ఇతనెవరు అని అడుగుతాడు. యావ్ ఏమన్నా చెప్పే లోపే లిన్ అందుకొని నేనే ఆమె ఫియాన్సీని. చిన్నప్పుడే ఈమెతో నాకు పెళ్లి ఫిక్స్ అయింది అని చెప్పి యావ్ చేపట్టుకుని అక్కడ నుంచి బలవంతంగా తీసుకెళ్లిపోతాడు. అతను అలానే లాక్కుని వెళ్తుంటే నువ్వు నా చేతిని హట్ చేస్తున్నావు ప్లీజ్ వదులు అని అరుస్తూ ఉంటుంది. అతను వదిలేశాక అసలు నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసు అని అంటే అతను ఏం మాట్లాడు. కానీ యావ్ కి అప్పుడే మ్యాటర్ మొత్తం క్లియర్ గా స్ట్రైక్ అవుతుంది. తన ఆన్లైన్ గేమ్ ఫ్రెండ్ అయిన మిస్టర్ నెంబర్ కి ఏ విషయాలైతే చెప్పాదో ఆ విషయాలన్నీ లిన్ కి ముందే తెలిసిపోతున్నాయి. దీని అర్థం అతను ఈ లిన్ ఇద్దరు ఒకరే అని స్ట్రైక్ అవ్వగానే లిన్ కూడా ఒప్పుకుంటూ అవును ఆ మిస్టర్ నెంబర్ ని నేనే అనంటే యావ్ నేనే నీతో కలిసి గేమ్ ఆడుతున్నానని నీకెప్పుడు తెలిసింది అని అడుగుతుంది. లిన్ నీ బర్త్డే రోజు నైట్ కాఫీ షాప్ దగ్గర తెలిసింది అని అంటే మరి తెలిసి కూడా నాకెందుకు చెప్పలేదు అని నిలదీస్తుంది. లిన్ చాలా ఇంటెన్స్ గా ఎందుకంటే నాకు నీ గురించి పూర్తిగా తెలుసుకోవాలనిపించింది. నిన్ను బాగా అర్థం చేసుకొని నిన్ను ఎప్పుడు హ్యాపీగా ఉంచాలనుకున్నాను. అప్పుడే కదా మనం మన రిలేషన్ లో నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళగలం అని చెప్తాడు. అంతేకాదు ఆమెకి ఇంకా దగ్గరకు వచ్చి ఏదో చెప్పబోతుంటే ఆమె నెర్వస్ అయిపోయి నేను ఇప్పుడే హాస్టల్ కి వెళ్తాను అని వెళ్లిపోబోతుంటే అతను ఆమె చేతిని పట్టుకొని దగ్గరికి లాక్కొని ఐ లైక్ యూ ఈ పెళ్లి గనక క్యాన్సిల్ అవ్వకుండా జరిగితే నా లైఫ్ లో నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు అని తన ప్రేమను కన్ఫెస్ చేస్తాడు. ఆమె కూడా అతను అంత సడన్ గా ప్రపోజ్ చేసేసరికి షాక్ అవుతుంది. బట్ ఎట్ ద సేమ్ టైం హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తుంది. దాంతో ఈ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్ ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా బై బై.